దేవుడు మన యొద్ద నుంచి కోరుకునేది ఏంటంటే కృతజ్ఞత. ఆయన అంతకు మించి ఏమీ అడగడం మనల్ని. ఆయన దగ్గర గడపడం, ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం, ఆయన పైన ఆధారపడడం దేవుడు కోరుకునే ఏంటి ఇవే. మనమేమనుకుంటామంటే మన శక్తిని బట్టో, మన కలిగి ఉన్న దాన్ని బట్టో జీవితంలో వీటన్నిటిని నేను పొందేసుకుంటున్నాను అనే భావన మనం కలిగి ఉంటాం. వాస్తవానికి దేవుడు అనంట తన వాత్సల్యత అనుదినము కూడా మనలో నింపుతాడంట. కాబట్టి దేవుణ్ణి మర్చిపోవద్దు, దేవుడికి కృతజ్ఞత చెప్పడం అస్సలు మర్చిపోవద్దు. ఆయన చేసిన మేలుని మనం తలంచుకుంటూ వెళితే మనకి తెలియని కార్యాలు మనం ఎన్నో పొందుకున్నాం. ప్రతిరోజు కూడా మనం లేచింది మొదలు పడుకుని మరలా ఉదయం లేచింది వరకు కూడా దేవుడు ప్రతి సమయములో కూడా ఆయన కృప చేతనే మనల్ని బ్రతికింప చేస్తున్నాడంట. మనం బ్రతకడంలో ఎక్కడ కూడా మన పాత్ర ఉండదు, మనం జీవించడంలో ఎక్కడ కూడా మన పాత్ర ఉండదు. ప్రతి క్షణము కూడా ఆయనే మనం బ్రతికింప చేస్తున్నాడు. ఈ యుగాంతం వచ్చేసరికి, కృపాకాలం ముగిసేసరికి ఏమవుతాయి అంటేనంట, పంచభూతాలు అంతమైపోతాయంట. పంచభూతాల్లో ప్రాముఖ్యమైనది ఒకటి చెప్పండి, గాలి. గాలి ఆగిపోయిందంటే మనిషి బ్రతుకుతాడా? దానికి ఒక ముగింపు ఉంది, గాలికి ఒక ముగింపు ఉందంట. అది ఎప్పుడంటే రెండో రాకడలో ప్రభు వచ్చినప్పుడు ఖచ్చితంగా పంచభూతాలు వాటి పనిని ముగిస్తాయంట. అంటే ఆ తర్వాత ఏముండదు, మనిషి మనుగడ ఉండదు ఖచ్చితంగా. ప్రభు రావడం అనేది యథార్థం. ప్రభు వచ్చినప్పుడు మనందరం కూడా ఆయనతో పాటు చనిపోవడం అనేది యథార్థం, ఆయన ఎదుర్కోవడం అనేది యథార్థం, ఖచ్చితంగా యుగము అంతమవడం అనేది యథార్థం. ఇవన్నీ యథార్థమైనప్పుడు మానవుని జీవితానికి ముగింపు అనేది కూడా యథార్థమైనది. అయితే సంవత్సరాల వెంబడి సంవత్సరాలు దొరబడుతుండగా దేవుడు తన కార్యాలని నూతన పరుస్తూ ఉంటాడు. దినం వెంబడి దినము జరుగుతూ ఉండగా దేవుడు తన వాత్సల్యతను మన పైన కుమ్మరిస్తూ ఉంటాడు. ఇంకా మన ఆత్మీయ జీవితాన్ని మనం గమనించుకుంటే మన ముందున్నటువంటి జీవితం ఎంత, మన ముందున్నటువంటి దినాలు ఎన్ని అనేది మనం పరిశీలన చేసుకుంటే మనలో ఏం పుట్టాలంటే వణుకు పుట్టాల. దేవుడు మన పైన పెట్టిన పని, ఏ పనితోటైతే మనల్ని ఈ లోకానికి పంపించాడో ఆ పనికి సంబంధించినటువంటి సమయము తరుగుతూ ఉంది. తరుగుతున్నటువంటి సమయంలో దేవుడు అప్పగించిన పనిని సంపూర్తి చేస్తున్నామా లేదా అనే భయం నాలో కలిగింది. సంవత్సరాలు దొరబడుతుంటే సంతోషం అనుకుంటారు, కానీ సంవత్సరం గతించిపోతున్న కొద్దీ మనం దేవుడు అప్పగించిన పనిని చేస్తున్నామా లేదా అనే భయం మనలో కలగాలి. దేవుని రాకడ సమీపంగా ఉంది. దేవుని రాకడ సమీపానికి అనేకమైన సూచనలు కనపడుతూ ఉన్నాయి. దేవుని రాకడ సమీపిస్తున్నప్పుడు దేవుడు ఏదైతే మనకి వాగ్దానం చేశాడో, ఎటువంటి సూచనలు కనపడతాయి అన్నాడో అవన్నీ కూడా మన కళ్ళ ముందు సాక్షాత్కరించబడుతున్నాయి. అవి వస్తున్నప్పుడు మన ఆత్మీయ జీవితం ఎలాగుంది, మన భక్తి జీవితం ఎలాగుంది, ఈ రాత్రి ప్రభు ఒకవేళ రెండవ రాకడలో మన మధ్యకు వస్తే దానికి కలిగిన సిద్ధపాటును మనం కలిగి ఉన్నామా లేదా అనేది ఒక భాగం ద్వారా ఈవేళ మనము పరిశీలన చేసుకుందాం. మనందరికి తెలిసినటువంటి భాగమే ఇది. మత్తయి సువార్త 25వ అధ్యాయం 1 నుంచి 13 వచనాల మధ్యన మనకు ఒక భాగం కనపడుతూ ఉంటుంది. ఈ భాగం నుంచి రోజు మన ఆత్మీయ జీవితాన్ని మనమందరికి కూడా పరిశీలన చేసుకుందాం. అసలే ఈ భాగాన్ని చెప్పింది ఎవరంటే యేసుక్రీస్తు ప్రభు. ఎందుకు చెప్పాడనంటే, యేసుక్రీస్తు ప్రభు యొక్క రెండో రాకడికి మనం ఏ రీతిగా సిద్ధపడాలి, ఏ రీతిగా సిద్ధపాటు కలిగి ఉండాలి అనే ఒక హెచ్చరిక యొక్క ఉపమానాన్ని అయితే యేసుక్రీస్తు ప్రభు ఈ పరిశుద్ధ గ్రంథంలో రాయించడం జరిగింది. చూడండి, ఇక్కడ ఉన్నటువంటి వారిని కనుక మనం గమనిస్తే 10 మంది కన్యకలు మనకు కనపడుతున్నారు. వారందరూ కూడా దేనికోసం ఎదురు చూస్తున్నారంటే, పెండ్లి కుమారుడు వచ్చేటప్పుడు పెండ్లి కుమారుని ఎదుర్కోవడానికి తమ డ్యూటీలు పట్టుకొని ఎదురు చూస్తూ ఉన్నారు. అంటే వీళ్ళందరూ కూడా ఎదురు చూసేది ఎవరి కోసం అంటే పెండ్లి కుమారుడు కోసం. పెండ్లి కుమారుడు కోసం ఎదురు చూస్తున్నారని అంటే, భౌతిక జీవితంలో ఇక్కడున్న మనందరూ కూడా ఎదురు చూస్తుంది దేనికోసం అని అంటే, యేసుక్రీస్తు ప్రభు రెండో రాకడలో ఆయన వచ్చినప్పుడు మనమందరూ కూడా ఆయన ఎదుర్కొని ఆయనతో ఎత్తబడి పరలోక రాజ్యంలో మనం అందరూ కూడా ఆయనతో ఉండాలనే ఆశను మనము కలిగి ఉండడానికి యేసుక్రీస్తు ప్రభు చెప్పినటువంటి ఉపమానంలో బుద్ధిగల కన్యకులు, బుద్ధి లేని కన్యకుల విషయాన్ని పక్కన పెడితే 10 మంది కన్యకులు. ఈ 10 మంది కన్యకులు కూడా ఎదురు చూస్తుంది ఎవరి కోసం అంటే పెండ్లి కుమారుడు కోసం. ఈ రోజున మనము కూడా ఖచ్చితంగా మన నిరీక్షణ ఏంటి అని అంటే, మన విశ్వాసం ఏంటంటే పరలోక రాజ్యములో మనము శాశ్వత రాజ్యములో మనం ఉండాలి. దాన్ని ప్రభువు మనల్ని వచ్చినప్పుడు, ఆయన ఈ లోకానికి వచ్చినప్పుడు మనం అందరం ఎదుర్కొని ఆయనతో పాటు మహిమ మేఘం ఎక్కాలి అనే నిరీక్షణ, అటు రక్షణ జీవితాన్నే మనము కలిగి ఉన్నాం. అయితే ఈ రోజున మన జీవితాన్ని మనం గమనించుకుంటే రక్షణ పొందినటువంటి వారమే ఇక్కడ మనం ఎక్కువ మంది ఉన్నాం. ఇప్పుడు రక్షణ పొందితే సరిపోద్దా?
యేసుక్రీస్తుని సొంత రక్షకుడిగా అంగీకరిస్తే సరిపోద్దా? యేసుక్రీస్తుని సొంత రక్షకుడిగా అంగీకరించమని ఆయన శరీరంలో ఆయన రక్తంలో భాగమవుతున్నటువంటి మనము అట్టి భక్తి జీవితము అట్టి విశ్వాస జీవితము మనకు సరిపోద్దా అనే భాగాల్ని ఈ రోజున మనం చూసినట్లయితే గనుక ఈ ఉపమానం యొక్క ప్రాముఖ్యమైన ఉద్దేశం యేసుక్రీస్తు ప్రభు రెండవ రాకడకి మనం ఎలా సిద్ధపడాలి, ఎటువంటి జీవితాన్ని మనం కలిగి ఉండాలి అనేది ఈ ఉపమానం మనకి సూచిస్తుంది. చూడండి, మన రక్షణ ఒక్కటే మన జీవితానికి సరి అయినటువంటి పునాది కాదు. మనం రక్షింపబడ్డాం. చూడండి, లోకంలో చాలా మంది మన కళ్ళ ముందు చూస్తాం. బాప్తిసం తీసుకున్న వరకు బాగానే ఉంటారు. బాప్తిసం తీసుకున్న తర్వాత పడిపోయిన వారు చాలా మంది ఉంటారు. బాప్తిసం తీసుకున్న వరకు బాగానే ఉంటారు. బాప్తిసం తీసుకున్న తర్వాత పైకో భక్తి జీవితం గడుపుతారు. లోపల అంతరంగిక జీవితంలో చాలా ఘోరమైనటువంటి పాపాలు చేస్తూ ఉంటారు. బాప్తిసం తీసుకున్న వరకు బాగానే ఉంటారు. వారి విశ్వాస జీవితం హెచ్చు తగులుతో పడిపోతూ లేస్తూ ఎన్నోసార్లు వెనక పడిపోయినటువంటి వారు కూడా అనేక మంది ఉంటారు. అలాగని రక్షణ పొందిన వారు అందరూ కూడా పరలోక రాజ్యం వెళతారు అనడానికి గ్యారంటీ లేదు. అయితే ఈ దినాన నేను ఇంతకుముందు చెప్పాను, ఈ లోకంలో అనేకమైనటువంటి తప్పుడు బోధలు ఉన్నాయి. ఒక దైవజనుడు అయితే 2019లో యేసుక్రీస్తు ప్రభు రెండో రాకడ వస్తుందని చెప్పాడు. ఒకవేళ తప్పితే 2029 అన్నాడు. ఒకవేళ తప్పితే 2039 అన్నాడు. అంటే ఎవరికి తోచినటువంటి వాటిని వాళ్ళు చెప్పేస్తూ ఉన్నారు. కానీ యేసుక్రీస్తు ప్రభు రాకడకి సమయం కానీ సందర్భం కానీ ఏ టైం అనేది కానీ యేసుక్రీస్తు ప్రభు అంటాడు, నాకు తెలీదు, దూతలకు తెలీదు, కేవలం తండ్రికి మాత్రమే తెలుసు. అంటే ఏ గడియలో జరుగుతుందో సూచనలు ఏంటో చెప్పాడు, కానీ ఆ సమయాన్ని అయితే చెప్పలేదు. కాబట్టి ఈ ఉపమానాన్ని బట్టి మనం ఒక్క రక్షణ మట్టుకు చేతబట్టుకొని మన ఇష్టానుసారంగా బ్రతికేసి ప్రభు వచ్చినప్పుడు మనం వెళ్ళిపోదామని అనుకుంటాం అవివేకం. కాబట్టి ఈ రోజున మనం ఈ ఉపమాన భాగాలను చూస్తే కనుక మత్తయి సువార్త 24వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభు రాకను గూర్చి యేసయ్య చెప్తూ ఉంటాడు. మత్తయి సువార్త 24వ అధ్యాయం 42వ వచనములో, ఏ దినమున మీ ప్రభు వచ్చునో మీకు తెలియదు గనుక మెలకువగా ఉండుడి. ఏ జామున దొంగ వచ్చునో ఇంటి యజమానుడికి తెలిసిండిన ఎడల అతడు మెలకువగా ఉండి తన ఇంటికి కన్నము వేయనీడని మీరు ఎరుగుదురు. మీరు అనుకొనని గడియలో మనుష్య కుమారుడు వచ్చును గనుకనే మీరు సిద్ధముగా ఉండుడి. అంటే యేసుక్రీస్తు ప్రభు ఏ దినాన వస్తాడో ఎవ్వరము కూడా ఊహించలేం. యేసుక్రీస్తు ప్రభు యొక్క రెండవ రాకడలో ఆయన మధ్యాకాశానికి మెగారూరుడిగా ఎప్పుడు వస్తాడో ఎవరమో చెప్పలేం. కానీ ఎలాగుండాలంటే మనం మెలకువ కలిగి ఉండాలి. రెండు, ఎలాగుండాలంటే మనం సిద్ధపడి ఉండాలంట. అంటే మనం మెలకువగా ఉండాలి. అందుకనే 3 ఉపమానాలు చెప్తాడు. పగలంటాడు, రాత్రి అంటాడు, పడుకునేటప్పుడు అంటాడు, సాయంత్రం అంటాడు. అంటే 3 రకాల, ఒకళ్ళు పొలంలో పనిచేస్తున్నారు, ఒకళ్ళు తిరగలు వేసురుతున్నారు, ఒకళ్ళు మంచం మీద పడుకుని ఉన్నారు, ఇద్దరు. ఇలాగా ఈ భావాన్ని మనం చూస్తే కనుక ఏ సమయం అనేది తెలీదు, ఏ రోజు అనేది తెలీదు. ఆయన అనుకొనని గడియలలో ఆయన ఈ లోకానికి వస్తాడంట. ఈ లోకంలోకి వచ్చినప్పుడు మనం ఎలాగుండాలంటే మెలకువగా ఉండాలంట. మెలకువగా ఉండాలి. ఆ మెలకువగా ఉండడం కూడా ఎలా ఉండాలంటే సిద్ధపాటు కలిగి ఉండాలంట. దీని గురించి 3 సువార్తల్లో కూడా హెచ్చరిస్తాడు. మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త. ఈ 3 సువార్తలలో కూడా యేసుక్రీస్తు ప్రభు రెండవ రాకడలో వచ్చేటప్పుడు ఎలాగొస్తాడంటే ఎవరికి తెలియదు, కానీ ఆయన అనుకొనని గడియలలో వస్తాడు. కాబట్టి మనం ఎలాగ ఉండాలంటే మెలకువగా ఉండి సిద్ధపాటు కలిగి ఉండాలంట. చూడండి, లూకా సువార్తలో మనం చూద్దాం దీన్ని బట్టి ఎలా సిద్ధపడాలంటే. లూకా సువార్త 12వ అధ్యాయం 35వ వచనం, మీ నడుములు కట్టుకొని ఉండి మీ దీపములు వెలుగుచుండా నీయుడే. చూడండి, ఇక్కడ ఏమంటున్నాడు అని అంటే మన నడుములు కట్టుకొని ఉండాలంట. దేనికి కట్టుకొని ఉండాలి నడుము? మన ప్రాంతంలో ఉన్నటువంటి సాంప్రదాయం ఏంటంటే మనం తలపాగా కట్టుకుంటారు. దేనికి కట్టుకుంటారు తలపాగా? రాయలసీమ సైడ్ వెళ్ళామంటే వాళ్ళ పనులకి వెళ్ళేటప్పుడు ఎక్కడ కడతారంటే నడువుని కడతారు. ఎప్పుడు కడతారు తలకపాగా? ఏదన్నా పనికి దిగుతున్నప్పుడు, పనికి సిద్ధపాటు కలిగి ఉన్నప్పుడు. ఇక్కడ ఏమంటున్నాడంటే మీ నడుమును కట్టుకొని ఉండాలంట. మీకు నడుమును కట్టుకొని ఉండాలంటే ఒక సందర్భం గుర్తుకు రావాలి మనకి. ఎప్పుడో తెలుసా? పస్కా విందులో జరిగినప్పుడు పస్కా విందుకి ఏ రీతిగా సిద్ధపాటు కలిగి ఉండాలని అంటే తమ చెప్పులను తడుక్కుని తమ నడుముకి దట్టి కట్టుకుని చేతి కర్ర పట్టుకుని అప్పుడు భుజించాలంట పస్కా విందు. అంటే సిద్ధపాటు కలిగి ఉండాలా.
నడుము కట్టుకోవాలి, మీ దీపములను వెలుగుచుండనివ్వాలంటే. ఆ దీపం ఏంటో కిందకి వెళ్ళేటప్పుడు చూద్దాం, కింద భాగంలో ఇంకేమంటున్నాడు చూడండి. తమ ప్రభువు పెండ్లు విందు నుండి వచ్చి తట్టగానే తలుపు తీటకు అతడు ఎప్పుడు వచ్చును అని అతని కొరకు ఎదురు చూచు మనుషుల వలె ఉండుడి. ఇప్పుడు పెండ్లి కుమారుడు వస్తాడు. పెండ్లి కుమారుడు వచ్చినప్పుడు పెండ్లి కుమారుడు ఏం చేస్తాడంటే తలుపు తడతాడంట. ఇప్పుడు పెండ్లి కుమారుడు వచ్చి తలుపు తట్టినప్పుడు మనం ఎలాగుంటాం లోపల? ఉదాహరణ, భర్తలు బయటకు వెళ్ళారు, వాళ్ళు ఏ టైం వస్తారో తెలీదు. మీరేం చేస్తారో శుభ్రంగా మీరు భోజనం చేసి గురకబెట్టి పడుకుని ఉంటారా? పోనీ మీ బిడ్డలు అనుకోండి, మీ బిడ్డలు బయటకు వెళ్ళారు, మీ బిడ్డలు బయటకు వెళ్తే మీకు నిద్ర వస్తుందా? వీళ్ళు ఎక్కడికి వెళ్ళారో, ఏం చేస్తున్నారో, ఎప్పుడు వస్తారో, అవసరమైతే తెల్లవారుజాము వరకు కూడా వాళ్ళ కోసం కళ్ళు కాయలు కాసేలాగా తెరిచి చూస్తూ ఉంటారు. అంటే మనము కూడా ఎలాగ చూడాలంటేనంట, పెండ్లి కుమారుడు వచ్చే వరకు, పెండ్లి కుమారుడు వచ్చి తలుపు తడుతున్నప్పుడు ఆ తలుపు తీయడానికి మనం సిద్ధపడి ఉండాలంట. చూడండి, ప్రభు వచ్చి ఏ దాసులు మెలకుగా ఉండుట కనుగొననో ఆ దాసులు ధన్యులు. యేసయ్య వచ్చినప్పుడంట, ప్రభు వచ్చి ఏ దాసులు మెలకువగా ఉండుట కనుగొనునో ఆ దాసులు ధన్యులు. యేసయ్య వచ్చినప్పుడు ఎవరైతే కునుపాట్లు పడుతున్నారో వారు ధన్యులు అన్నాడా? యేసయ్య వచ్చినప్పుడు మెళ్ళ వెనక్కేసేసి కాళ్ళు ఎదరసాపేసి పడుకున్న వారు ధన్యులు అన్నాడా? ఆయన ఏ సమయాన్ని వస్తాడో తెలీదు, ఆయన ఏ సమయంలో మన మధ్యన ఉంటాడో తెలీదు. ఇప్పుడు చెప్పండి, యేసయ్య మన మధ్యన ఉన్నాడా లేదా? ఇప్పుడు ఆయన ఉన్నప్పుడు మీరు పడుకుంటే మీరు ధన్యులు అవుతారా? ఆయన ఏమంటున్నాడంటే, ఆయన వచ్చినప్పుడంట ఏ దాసులు మెలకుగా ఉంటారో వారు ధన్యులు. అతడు నడుము కట్టుకొని వారిని భోజన పంక్తిని, ఎవరైతే నడని కట్టుకొని సిద్ధపాటు కలిగి ఉన్నారో వారిని మాత్రమే తీసుకెళ్తాడంట భోజనానికి. అంటే ఆయన వచ్చి పిలిచిన తర్వాత అప్పుడు చొక్కా వేసుకుని వెళ్దాంలే, ఆ పాటలు అయిపోయిన తర్వాత అప్పుడు వేసుకుని వెళ్దాంలే అన్న వాడిని తీసుకెళ్తాను అంటున్నాడా? ఎలా ఉండాలంట? మనం సిద్ధపడి ఉండాలంట. ఆయన వచ్చినప్పుడు ఎవరైతే నడుమునకు దట్టి కట్టుకుని ఉంటారో వారిని మట్టుకే భోజన పంక్తిని తీసుకెళ్తాడంట. తానే వచ్చి వారికి, మీరు ఆ భోజన పంక్తులు కూర్చున్నప్పుడు ఆయనే మీకు ఉపచారం చేస్తాడంట. ఉపచారం చేయనని మీతో నిశ్చయంగా చెప్తున్నాను. మరియు అతడు 2వ జామున వచ్చినాను, 3వ జామున వచ్చినాను, ఏ దాసులు మెలుగుగా ఉండుట కనుగొనునో ఆ దాసులు ధన్యులో. ఏ జాములు అంటే చెప్పండి, ఏ జాములు వస్తాడంటే ఆయన? 2వ జాము అవ్వచ్చు, 3వ జాము అవ్వచ్చు, 4వ జాము అవచ్చు. పోనీ ఇక్కడ 2, 3 అన్నాడు కదా, అసలు 2వ జాము ఎప్పుడు, 3వ జాము ఎప్పుడు చెప్పండి? మొదటి జాము ఎప్పుడో చెప్పండి? తెల్లవారుజామున అంటారా? తెల్లవారుజాము అంటే అర్థం ఏంటి చెప్పండి? జాము తొలగిపోవడం అంటే జాము వెళ్ళిపోతున్న సమయం అని అర్థం. ఇప్పుడు చెప్పండి, జాము అనగా మొదటి జాము ఎప్పుడు, 2వ జాము ఎప్పుడు, 3వ జాము, 4 జాములు ఉంటాయి మనకి. ఈ 4 జాములో మొదటి జాము ఎప్పుడు, 2వ జాము ఎప్పుడు, 3వ జాము ఎప్పుడు, 4 కిసాన్ జాము, ఆ జాము, ఈ జాములు అనకండి. జాము అనగా రాత్రి, పగల కాదు. అంటే రాత్రి వెళ్ళిపోతున్న దాన్ని తెల్లవారుజాము అని అంటారు. సాయంత్రం 6 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు రాత్రి సమయం, అవునా కదా? ఇప్పుడు మీరు తెల్లవారుజాముని రాత్రి వెళ్ళిపోతున్న జాము అంటే తెల్లవారిపోతున్నది, అంటే తొలగిపోతుంది, జాము తొలగిపోతుంది. జాము తొలగిపోతుంది అంటే ఏమవుతుంది? 6 గంటలకల్లా జాము వెళ్ళిపోతున్నట్టు. ఇప్పుడు 4 జాములు చెప్పాను కదా, 4 జాములు అంటే ఎప్పుడు ప్రారంభం అవుతున్నట్టు మనకి? సాయంత్రం 6 to 9 మొదటి జాము, 9 to 12 రెండో జాము, 12 to 3 మూడో జాము, 3 to 6 నాలుగో జాము. ఇక్కడ ఏమంటున్నాడు చూడండి, అతడు 2వ జామున వచ్చినాను, 3వ జామున వచ్చినాను. ఇప్పుడు చెప్పండి, 2వ జాము 3వ జాము అంటే ఏ టైంలో అమ్మా? 9 to 12 రెండో జాము, 12 to 3 మూడో జాము. అంటే ఇప్పుడు ఏ సమయంలో మెలకుగా ఉండాలి మనం? 9 గంటల నుంచి 3 గంటల వరకు మనం మెలకుగా ఉంటే, అక్కడేమన్నాడు చూడండి, అతడు 2వ జామున వచ్చినను, 3వ జామున వచ్చినాను, ఏ దాసులు మెలకుగా ఉండుట కనుగొనునో ఆ దాసులు ధన్యులు. దేవునికి స్తోత్రం. దేవుని మహాకృపను బట్టి ఆ 2 జాముల్లో కూడా నేను మెలకుగానే ఉంటాను. మరి మీరు ఉంటారు లేదు, మీరు చూసుకోండి. అబ్బాయి 7 గంటల భోజనం చేసి 8 గంటల కల్లా పడుకోవాలండి అన్నవారు ఒకవేళ ఆయన 2వ జాములో వస్తే
లేదండి 10 గంటల వరకు 11 గంటల వరకు బొమ్మ గడి కూర్చుని 12 గంటలకు వచ్చి పడుకుంటామండి అన్న వాళ్ళు ఉంటే ఆయన ఏమంటున్నాడు, ఆ జాములో ఎవరిని కనుగొంటాడంటే ఆయన మెలకుగా ఉండేవారిని కనుగొని అట్టి దాసులు ధన్యులంట. 2వ జామున 3వ జామున మనం గురకబట్టి పడుకోవడం కాదు, ఆయన వస్తాడేమోనని మనం ఎదురు చూస్తూ మెలకుగా ఉండాలంట. తర్వాత చూడండి, దొంగ ఏ గడియ వచ్చినో ఇంటి యజమానునికి తెలిసిన ఎడల అతడు మెలకుగా ఉండి తన ఇంటికి కన్నము వేయనీయడని తెలుసుకుని, మీరు అనుకొనని గడియలో మనిషి కుమారుడు వచ్చును గనుక మీరును సిద్ధముగా ఉండుడని చెప్పాను. అంటే ఆయన ఏ సమయంలో వస్తాడో తెలియదు, ఆయన ఏ టైంలో వస్తాడో తెలియదు. కాబట్టి మనం ఎలా ఉండాలా? వంట చేసుకుంటూ, బట్టలు దుక్కుంటూ, భోజనము చేస్తూ, గొర్రెగబెట్టి పడుకుంటూ. ఇప్పుడు చెప్పండి, ఆయన ఏ సమయంలో వస్తాడో తెలియదు కాబట్టి, అనుకున్న గడియల్లో వస్తాడు కాబట్టి ఆయన రాక కొరకు అంట, ఆయన ఏ సమయాన్ని వచ్చినా సరే ఆయనతో పాటు మనం మెత్తబడడానికి సిద్ధపడి ఉండాలంట. చదువుతున్న పిల్లలు ఉన్నారు కదా, వీళ్ళకి ఒక ఐడియా ఉంటుంది. ఏంటి తెలుసా? పలానా మార్చి నెలలో పరీక్షలు ఉంటాయి. ఇప్పుడు మార్చి నెలలో పరీక్షకి ముందు రోజు నైట్ చదువుతారా, లేదంటే సంవత్సరం ఆరంభం నుంచే చదువుతూ ఉంటారా? ఎందుకని? అప్పటికప్పుడు చదివితే ఏమెక్కదో, ఓ పక్కన టెన్షను, ఓ పక్కన సిలబస్లు ఏమొస్తాయో ఆలోచించేంత బుర్ర పనిచేయదు. కాబట్టి వీళ్ళకి మొదటి నుంచి ఏం చేస్తారు తెలుసా? వీరిని సర్ఫ్ ఎక్సెల్ వేసి ఉతుకుతూ ఉంటారు స్కూల్లో. వీళ్ళకు కూడా ఇంటికి వచ్చిన తర్వాత ఏం చేస్తారో తెలుసా? పుస్తకాలను తిరగరే అన్నం తినరంటే ఆగు ఇంకో సబ్జెక్ట్ ఉందంటారు. వీళ్ళు మొదటి నుంచి సిద్ధపడితేనే చివరికి వచ్చేసరికి ఏమవుద్ది? మార్కులు వస్తాయి. ఆ వారం రోజుల ముందో నెల రోజుల ముందో చదివితే వీళ్ళకి ఏమీ రాదు. యేసయ్య ఏ సమయంలో వస్తాడో తెలియదు కాబట్టి మనం ఎలా ఉండాలా? ఆయన ఈ రాత్రే వస్తాడేమో, ఈ సమయంలోనే వస్తాడేమో, కాబట్టి నేను సిద్ధపడి ఉండాలని మనం సిద్ధపడాలని. మనం ప్రతిరోజు కూడానంట ప్రభు ఈ రోజు వస్తాడేమో అన్నట్టుగానే మనం సిద్ధపడాలంట. ఇప్పుడు చూడండి, ఒకవేళ పండుగలు ఉన్నాయనుకో, క్రిస్మస్ పండుగ అంటే ఎప్పుడు సిద్ధపడతారో డిసెంబర్ వచ్చేసి చూద్దాంలే, ఈస్టర్ పండుగ అంటే ఎప్పుడు సిద్ధపడతారో ఏప్రిల్ నెల వచ్చేసి చూద్దాంలే. అలా కాదంట, ఆయన ఈ రోజే వచ్చేస్తే అన్నట్టుగానే మనం సిద్ధపడాలంట. ఇక్కడ చూద్దాం, ఈ ఉపమానంలో ఉన్నటువంటి ఆత్మీయ అర్థం మనకేంటి? దీంట్లో కొంతమంది మనకు కనపడతారు. ఈ మొదటి నుంచి 13 వచనాల మధ్యన ఉన్నటువంటి ఆ భాగంలో కొన్ని సందర్భాలు మనకు కనపడతాయి. మొట్టమొదటిగా మనకు కనపడేది ఎవరంటే పెండ్లి కుమారుడు. పెండ్లి కుమారుడు అంటే మన ఆత్మీయ అర్థాన్ని తీసుకుంటే ఎవరై ఉంటారో యేసుక్రీస్తు ప్రభు. ప్రకటన గ్రంథం చెబుతుంది, ఆయన పెండ్లి కుమారుడిగా మధ్యకాశానికి వచ్చినప్పుడు సిద్ధపడినటువంటి పెండ్లి కుమార్తె అనేటువంటి వధువు సంఘము ఎత్తబడుతుంది. అప్పుడు అక్కడ వివాహం జరిగిద్దంటే గొర్రెపిల్ల వివాహ మహోత్సవం. అంటే యేసుక్రీస్తు ప్రభు పెండ్లి కుమారుడు. మనకు కనబడుతున్నటువంటి 10 మంది కన్యకల ఉపమానములో యేసుక్రీస్తు ప్రభు పెండ్లి కుమారుడు. పెండ్లి కుమార్తె ఎవరంటే ఈ సార్వత్రిక సంఘం. సార్వత్రిక సంఘం అంటే ఇది ఒకటే కాదు, ఈ ప్రపంచం మీద ఉన్నటువంటి క్రైస్తవ సంఘం అంతటిని కలిపి సార్వత్రిక సంఘం అంటారు. ఒక ఆయన ఒక చోట ప్రసంగం చెప్తూ అన్నాడు, ప్రకటన గ్రంథములో పలానా సంఘమే ఎత్తబడుతుందని రాయబడి ఉంది అన్నాడు. అది ఓపెన్ గ్రౌండ్ లో సుమారుగా 10,000 మంది ఉన్నారు. అక్కడ ఉన్నటువంటి సేవకులు అందరూ వెళ్ళి స్టేజ్ గడికి వెళ్ళి, అయ్యగారు ఒకసారి మా వాక్యం చూపించండి అన్నారు. చూడండి, ఇది సంఘాలు మనం కట్టుకున్నది. దేవుడు ఈ సంఘం కోసం కాదు, సార్వత్రిక సంఘం కోసం తన రక్తాన్ని కార్చాడు. సార్వత్రిక సంఘాన్ని తన రక్తం చేత కొనుక్కున్నాడు. అంటే ఎవరైతే ఈ సంఘములో క్రీస్తు అనే సంఘములో ఉంటారో, క్రీస్తు స్వరక్తం చేత కడగబడతారో, క్రీస్తు స్వరక్తం చేత కొనబడతారో, వారందరిని ఏమంటారంటే సార్వత్రిక సంఘం అంటారు. అంటే పెండ్లి కుమారుడు యేసు క్రీస్తు, పెండ్లి కుమార్తె క్రీస్తు, సార్వత్రిక సంఘం. 10 మంది కన్యకలు ఎవరంటే ప్రభు కోసం ఎదురు చూచేటువంటి విశ్వాసులంట. ఇప్పుడు చెప్పండి, మీరు 10 మంది కన్యకలు ఉన్నారా? ఎవరంట 10 మంది కన్యకలు? ప్రభు కొరకు ఎదురు చూచేటువంటి విశ్వాసులు. ఆ 10 మంది కన్యకలు చేతిలో ఉన్నటువంటి ఆ దివిటి ఏంటంటే మన విశ్వాస జీవితానికి సాదృశ్యం. ఆ దివిటి ఏంటంటే మన సాక్ష్య జీవితానికి సాదృశ్యం. విశ్వాసం కలిగి ఉన్నారా? సాక్ష్యం కలిగి ఉన్నారా? దాన్నే చూస్తాడు ప్రభు. నూనె మనకు కనపడుతుంది. నూనె దేనికంటే పరిశుద్ధాత్మ కార్యాలకి సాదృశ్యం. నూనె దేనికంటే పరిశుద్ధాత్మ నింపుదలకి సాదృశ్యం. పెండ్లి విందు ఇక్కడ జరుగుతున్నటువంటి యేసుక్రీస్తు ప్రభు వచ్చినప్పుడు
యేసుక్రీస్తు ప్రభు వచ్చినప్పుడు ఆ 10 మంది కన్యకలను ఎక్కడ తీసుకెళ్తున్నాడంటే పెండ్లి విందుకి అన్నాడు. ఈ పెండ్లి విందు దేనికి సాదృశ్యం అంటే మధ్యాకాశములో నుండి ప్రభు మనల్ని ఎత్తుకొని వెళ్ళినప్పుడు, ఎదుర్కొన్నప్పుడు ఆయనతో కలిసి మనం ఎక్కడికి వెళ్తామంటే గొర్రె పిల్ల వివాహ మహోత్సవానికి మనం వెళ్తామంట. అక్కడ దేవుని స్తోత్రం. ఈ పెండ్లి విందు గొర్రెపిల్ల వివాహ మహోత్సవానికి సాదృశ్యం. అలాగే మూసినటువంటి తలుపు, యేసుక్రీస్తు ప్రభు ఏం చేశాడంటే వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత అక్కడ ఉన్నటువంటి ఆ ఉపమానంలో ఆ 5 మంది కన్యకులు నూనె కోసం వెళ్ళినప్పుడు ఉన్న 5 లోపలికి వచ్చారు. ఈయన ఏం చేశాడంటే గడియ పెట్టాడంట. ఆ మూయబడిన తలుపు దేనికి సాదృశ్యమో తెలుసా? ఇప్పుడు మనం ఉన్నాం చూడండి, మనం ఏ కాలంలో ఉన్నాం తెలుసా? కృపాకాలంలో ఉన్నాం. అందుకనే మన మందిరానికి వచ్చిన, మందిరానికి రాపోయినా, దేవుని వాక్యానికి విరుద్ధంగా నడుచుకుంటున్నా, పాపాలు చేస్తున్నా, దేవుని వాక్యాన్ని ధిక్కరిస్తున్నా, దేవుని వాక్యాన్ని అతిక్రమిస్తున్నా, దేవుని దూషిస్తున్నా, ఆయన ప్రేమ చేత మనకి క్షమించబడిపోతున్నా. దేనికో తెలుసా? కారణం కృపను బట్టి. ఆ కృపకాలం ముగింపే ఆ గడియ పెట్టడం. ఆ కృపకాలం ముగింపు ఉంది, ఆ తర్వాతే తీర్పు కాలం రాబోతుంది. ప్రభు రాకడ దినానికి ఆ కృపకాలం ముగించబడుతుందంటే ఇక్కడ చెప్పినటువంటి ఉపమానంలో ఆ గడియ పెట్టడం. అది ముగించబడిన తర్వాత ఈ క్షమాపణ ఉండదు, ఇంకా జడ్జిమెంటే, తీర్పే. ఆ కృపకాలము ఉన్న సమయంలోనే మనం సిద్ధపాటు కలిగి ఉండాలి. బుద్ధి లేని కన్యకలాగా ఆయన వచ్చిన తర్వాత అప్పుడు చూద్దాంలే అండి అని అనుకున్నారా? కృపాకాలం ముగిసిపోద్ది, అలా విడిచిపెడతామని ఆ ఉపమానం ద్వారా మనల్ని హెచ్చరిస్తూ ఉన్నాడు ప్రభు ఈ రోజున. చూడండి, ప్రకటన గ్రంథంలో 19వ అధ్యాయము 6వ వచనం నుంచి చూద్దాం. అప్పుడు గొప్ప జనసమూహము శబ్దమును, విస్తారమైన జలముల శబ్దమును, బలమైన ఉరుముల శబ్దమును పోలిన ఒక స్వరము, సర్వాధికారి ప్రభువునగు మన దేవుడు ఏలుచున్నాడు, ఆయన స్తుతించుడి, గొర్రెపిల్ల వివాహ మహోత్సవ సమయం వచ్చినది, ఆయన భార్య అయినటువంటి సంఘము తన్ను తాను సిద్ధపరచుకొని ఉన్నది గనుక మనం సంతోషపడి ఉత్సహించి ఆయనను మహిమపరిచేదమని చెప్పగా వింటిమి. మరియు ఆమె ధరించుకొనుటకు ప్రకాశములను, నిర్మలములైన సన్నపు నారబట్టలు ఆమెకి ఇయ్యబడెను. అవి పరిశుద్ధుల నీతి క్రియలు. మరియు అతడు నాతో ఇలాగూ చెప్పాను, గొర్రెపిల్ల పెళ్లి విందుకు పిలబడిన వారు ధన్యులని వ్రాయము. మరియు మాటలు దేవుని యథార్థమైన మాటలని నాతో చెప్పాను. పరలోకంలో జరిగేటువంటి యొక్క గొర్రెపిల్ల వివాహ మహోత్సవ కార్యక్రమానికంట అక్కడ చూడండి, పెండ్లి కుమార్తె ఎలా ధరించుకుందంటే ప్రకాశములను, నిర్మలములనైనా సన్నపు నార బట్టలు ఆమెకు ఇవ్వబడెను. మనమైతే ఎలా చూద్దాం తెలుసా? ఈ ప్రకాశములు అంటే తలదల మెరిసే డైమండ్లు అండి, అక్కడ ఉన్నటువంటి ఆ ప్రకాశమైన సన్నపు నార బట్టలు అంటే పట్టు బట్టలు అండి అని అనుకుంటాం. కానీ అందుకని ఆ పక్కన రాశాడు చూడండి, అవి పరిశుద్ధుల నీతి క్రియలు. ఈ పరిశుద్ధుల నీతి క్రియలు ఎత్తబడిన తర్వాత సిద్ధపడుతుందా, ఎత్తకు ముందే సిద్ధపడాలా? అంటే మన సాక్ష్య జీవితం కానీ, మన విశ్వాస జీవితం కానీ, మన భక్తి జీవితం కానీ, మన నీతి కార్యాలు కానీ, ఇవన్నీ ఏంటంటే మన పెండ్లి కుమార్తెగా అలంకరించబడడం, పెండ్లి కుమార్తెగా అలంకరించబడడానికి మనం సిద్ధపడడం. అలా సిద్ధపడినప్పుడే మనం ఎక్కడుంటామంటే ఆ గొర్రెపిల్ల వివాహ మహోత్సవంలో పెండ్లి కుమార్తెగా, వధువుగా మనము ప్రభువుని ఎదుర్కొంటామంట. మనము ఈ ఉపమానములో పెండ్లి కుమార్తెగా మనము సిద్ధపడవలసిన వారంగా ఉన్నాం. చూడండి, 10 మంది కన్యకలను కనుక మనం వాళ్ళ పోలికలను చూస్తే వారికి ఉన్నటువంటి లక్షణాలు ఏంటి, వారికి ఉన్నటువంటి సిద్ధపాటు ఏంటి, వారికి ఉన్న గుణాలు ఏంటంటే ఆ 10 మంది కూడా ఎవరంటే కన్యకలే. రెండోది, ఆ 10 మంది కూడా ఎక్కడున్నారో, బయట ఉన్నారా, మార్కెట్లో ఉన్నారా, ఇంట్లో ఉన్నారా, ఎక్కడున్నారో? ఒకచోట ఉన్నారా, వేరువేరుగా ఉన్నారా? ఒకచోటే ఉన్నారు కదా. ఒకచోటే ఉన్నారని అంటే ఎక్కడున్నట్టు వాళ్ళు? 10 మంది కన్యకులు కూడా ప్రభు రాక కోసం సిద్ధపడే ఉన్నారంట ఆయన సన్నిధిలో. 10 మంది కూడా మందిరంలోనే ఉన్నారు. అంటే వీళ్ళు రక్షింపబడిన వారా, రక్షింపబడని వారా? గట్టిగా చెప్పండి అందరూ. రక్షింపబడిన వారే. ఒకవేళ రక్షింపబడలేదు అనుకోండి, ఆ పెండ్లి విందు కోసం రారాళ్ళో, ఎందుకు వాళ్ళ పని వేరు. వీళ్ళందరూ కూడా ఎక్కడున్నారంటే దేవుని సన్నిధిలో ఎత్తబడడానికి సిద్ధపడి ఉన్నారు, రక్షణ కలిగి ఉన్నారు. 10 మంది కన్యకలే, 10 మంది కూడా దేవుని సన్నిధిలోనే ఉన్నారు, పెళ్లి వివాహానికి ఆహ్వానించబడ్డారు. అలాగే వారందరూ కూడా ఏం కలిగి ఉన్నారంటే డ్యూటీలు కలిగి ఉన్నారు. ఏం కలిగి ఉన్నారు? డ్యూటీలు చేత పట్టుకున్నారు. ఇప్పుడు మీ డ్యూటీలు మీ చేతిలో ఉన్నాయా? అవి ఎలుగుతున్నాయా, ఆరిపోతున్నాయా? ఎలుగుతున్నాయి అని అంటే అది మన సాక్ష్యం బాగుందని. ఎలుగుతున్నాయంటే అయ్యి మన విశ్వాసము దేవుని కొలతగా సరితూగుతుందని. మనం ఏమనుకుంటా తెలుసా? నేనున్న విశ్వాసం చాలా గొప్పది,
నేనున్న భక్తి చాలా గొప్పదే, నేనున్నటువంటి దేవునిలో ఉన్నటువంటి భయభక్తులు నాకు చాలా ఎక్కువగా ఉన్నాయి అని మనం భావిస్తూ ఉంటాం. కానీ దేవుని కొలత వేరేగా ఉంటుంది. ఇక్కడ 10 మంది దగ్గర కూడా దివిటీలు ఉన్నాయి. అయితే అవి వెలుగుతున్నాయా లేదనేది మనం కిందకి వెళ్తే తర్వాత వీళ్ళందరూ కూడా ఈ 10 మంది కూడా ఏం చేస్తున్నారంటే పెండ్లి కుమారుడు కోసం ఎదురు చూస్తున్నారు. చెప్పండి, ఇప్పుడు వరకు చెప్పిన లక్షణాలు ఒకటి, 10 మంది కూడా కన్యకలే. 10 మంది కూడా ఎక్కడున్నారు? వివాహానికి ఆహ్వానించబడ్డారు, అంటే రక్షణ పొందారు. 10 మంది దగ్గర ఏమున్నాయి? దివిటీలు ఉన్నాయి. 10 మంది కూడా ఎవరి కోసం ఎదురు చూస్తున్నారు? పెండ్లి కుమారుడు కోసం ఎదురు చూస్తున్నారు. అయితే పెండ్లి కుమారుడు రావడం ఆలస్యమైనప్పుడు ఏం చేశారు? ఈ 10 మంది కూర్చుని ఉన్నారా? నిద్రపోతున్నారు. ఈ 10 మంది నిద్రపోయారు. ఈ 10 మంది నిద్రపోయినప్పుడు అర్ధరాత్రి వేళ కేక వచ్చింది, ఇదిగో పెండ్లి కుమారుడు వస్తున్నాడు అన్నప్పుడు ఈ 10 మంది లేచారా లేదా? అంటే వీళ్ళు మెలకుగా ఉన్నారా, నిద్రపోతున్నారా? అంటే గమనించండి, అందరూ నిద్రపోయారు కదండి అని అనుకుంటున్నారేమో. అందరూ నిద్రపోతారు. రక్షణ పొందిన వాళ్ళు నిద్రపోతారు, రక్షణ పొందిన వాళ్ళు నిద్రపోతారు. కానీ పెళ్లికి రక్షణ పొందనోళ్ళు ఆహ్వానించబడతారు, రక్షణ పొందినోళ్ళు ఆహ్వానించబడతారు. కానీ రక్షణ పొందనోళ్ళు ఏమవ్వాలో తెలుసా? ఆ పెళ్లి వస్త్రమును ధరించుకొని పెళ్లిలోకి రావాలా. ఇప్పుడు రోడ్డు అంటే వెళ్ళినోడు పెళ్లికి పిలిచేశారు, మిమ్మల్ని పిలిచేశారు. ఇప్పుడు వాడికి వీడికి తేడా ఉంటుందా లేదా? కానీ ఇప్పుడు తేడా కనిపించకూడదంటే ఏం చేయాలి? వాళ్ళు కూడా వస్త్రము ధరించుకుని రావాలి. తర్వాత దివిటీలు పట్టుకుని ఉన్నారు. కానీ ఈ దివిటీల్లో ఉన్నటువంటి నూనె సరిగ్గా ఉందో లేదో చూసుకోలేకపోయారు, వీళ్ళు నిద్రపోతున్నారు. కానీ ఒకళ్ళు చూసుకుని నిద్రపోతున్నారు, ఒకళ్ళు చూసుకోకుండా నిద్రపోతున్నారు. అదే తేడా. ఇప్పుడు నేను అడుగుతున్నాను, మీరు నిద్రపోతున్నప్పుడు దివిటీల్లో నూనె ఉండి నిద్రపోతున్నారా లేకుండా నిద్రపోతున్నారా? ఈరోజు ఆత్మీయ అర్థాలను చూద్దాం. ఆ కేక వినబడగానే మొత్తం అందరూ లేచారు. లేచిన తర్వాత అందరూ కూడా 10 దివిటీలు వెలిగించడానికే సిద్ధపడ్డారు. 10 దివిటీలు కూడా వెలిగించడానికి సిద్ధపడ్డారు. కానీ ఎన్ని దివిటీలు వెలిగినాయి? 5 దివిటీలు వెలిగినాయి. మిగతా 5 దివిటీలు ఎందుకు వెలగలేదు? నూనె లేదంటే ఆళ్లలో పరిశుద్ధాత్మ క్రియలు లేవు, పరిశుద్ధాత్మకు సంబంధించినటువంటి పనులు లేవు, పరిశుద్ధాత్మతో నడిపింపు లేదు, పరిశుద్ధాత్ముని యొక్క పని జరగట్లేదు. పరిశుద్ధాత్మను పడుకోబెట్టారు వాళ్ళు. అదే కనపడుతుంది. మన 25వ అధ్యాయం 1 నుంచి 7 వచనాలు చూస్తే ఈ భాగాలన్నీ మనకు కనపడతాయి. 5 దివిటీలు వెలిగినాయి, 5 దివిటీలు వెలగలేదు. వీళ్ళందరూ ఎక్కడున్నారు ఒకసారి చెప్పండి నాకు. వివాహానికి ఆహ్వానించబడి ఆయన సన్నిధిలోనే ఉన్నారు. దేవుని మందిరానికి వెళ్తున్న వాళ్ళందరూ కూడా పరిశుద్ధాత్మ నడిపింపబడుతున్నారు అనుకుంటే పొరపాటు. దేవుని మందిరానికి వెళ్తున్న వాళ్ళందరూ కూడా సాక్ష్య జీవితం కలిగి ఉన్నారని నమ్మితే పొరపాటు. దేవుని మందిరానికి వెళుతున్న వారందరూ కూడా విశ్వాస జీవితాన్ని కలిగి ఉన్నారంటే పొరపాటు. దేవుని మందిరానికి వెళుతున్న వారందరూ కూడా రక్షణ పొందినటువంటి రక్షణను కాపాడుకుంటున్నారనుకుంటే పొరపాటు. అదే అక్కడ తేడా. పిలువబడ్డారో, డ్యూటీలు కలిగి ఉన్నారో, నిద్రపోయారు, కేకకు లేచారు, లేచిన తమ డ్యూటీలు వెలిగించడానికి ప్రయత్నం చేశారు. కానీ వీరిలో ఏమి లేదంటే నూనె లేదు, సాక్ష్యం లేదు, విశ్వాసం లేదు, భక్తి లేదు. మందిరానికి వచ్చి వాళ్ళందరూ కూడా ఎత్తబడిపోతారు అని అనుకుంటున్నారేమో. ఈ ఉపమానం స్పష్టంగా చెబుతుంది. మందిరానికి సంఘంలో బైబిల్ ఎట్టుకుని వెళ్ళిపోయి వాళ్ళందరూ కూడా యేసే వచ్చినప్పుడు అబ్బాయి వెళ్ళిపోతారు అనుకోవడానికి ఆధారాలు లేవు. వాళ్ళు ఏం కావాలంటే నీతి క్రియలు కావాలంట వాళ్ళ దగ్గర. మన పైకి కనిపించేటువంటి భక్తి కాదు దేవునికి కావాల్సింది. మన దివిటీలు వెలుగుతున్నాయా లేదా, మన పరిశుద్ధాత్మ నడిపింపులో ఉన్నామా లేదా, పరిశుద్ధాత్మ శక్తి చేత నింపబడ్డామా లేదా, పరిశుద్ధాత్మ చేత మనం నీతి కార్యాలు జరిగిస్తున్నామా లేదా, మన నీతిని కాపాడుకుంటున్నామా లేదా, మన రక్షణను కాపాడుకుంటున్నామా లేదా, మన రక్షణను కణ వరకు కూడా మనము కాచుకుంటున్నామా లేదా, ఇవన్నీ కూడా దేవుడు చూస్తాడంట. చూడండి ఒకసారి ఈ బుద్ధిగల కన్యలకి బుద్ధి లేని కన్యలకి మధ్యన తేడా ఏంటో చూద్దాం. ఇప్పుడు బుద్ధిగల కన్యకలో సిద్ధంగా ఉన్నారు. దేనికి? పెండ్లి కుమారుడు కోసం. ఈ బుద్ధిగల కన్యకులు పెండ్లి కుమారుడు కోసం సిద్ధంగా ఉన్నారు. మరి బుద్ధి లేని కన్యకులు ఎలా ఉన్నారు? కొంతమంది అలాగే వస్తారో, సిద్ధపడి రారో మందిరానికి. ఆదివారం కాబట్టి వెళ్ళాలి కాబట్టి స్నానం చేసి గంగరగా వచ్చేసి కూర్చుంటారు. మందిరానికి సిద్ధపడి రావడం, దేవుని సన్నిధిలోకి సిద్ధపడి రావడం, పెండ్లి కుమారుడిని కలుసుకోవడానికి సిద్ధపడి రావడం అనేది చాలా ప్రాముఖ్యం. ప్రార్థన చేయకుండా మనము ఆయన సన్నిధిలో అడుగు పెట్టుకుంటే అది ఫలభరితం కాదు. అది ప్రార్థన చేయకుండా ఆయన సన్నిధిలో మనం ఆయన ఆరాధించాలనుకుంటే అది ఫలభరితం కాదు. అది ప్రార్థన అనేది చాలా ప్రాముఖ్యం, సిద్ధపాటు అనేది చాలా ప్రాముఖ్యం. ఇక్కడ బుద్ధి గల కన్యకులు సిద్ధపడ్డారు, కానీ బుద్ధి లేని కన్యకులు సిద్ధపడి రాలే. వచ్చారు కానీ వారి దగ్గర ఏం లేదు, సిద్ధపాటు లేదు.
రెండు, వీళ్ళు అదనపు నూనె తెచ్చుకున్నారు, వీళ్ళు ఎక్స్ట్రా నూనె తెచ్చుకున్నారు. ఎవరు? బుద్ధి గల కన్యకను. వీళ్ళు ఎంత తెచ్చుకున్నారో, ఈ భక్తి సరిపోద్దులే అనుకునే కొంచెం నూనె తెచ్చుకున్నారు. వీళ్ళు ఎక్స్ట్రా నూనె తెచ్చుకున్నారు బుద్ధి గల కన్యకులు. బుద్ధి లేని కన్యకులు ఏమనుకున్నారు తెలుసా? ఈ నూనె సరిపోద్దులే, ఈ భక్తి సరిపోద్దులే, ఈ విశ్వాసం సరిపోద్దులే, పొద్దున్నే లేవగాను ప్రార్థన చేస్తున్నాం, రాత్రి పడుకునే ముందు ప్రార్థన చేస్తున్నాం, ఈ భక్తి చాలులే అని అనుకున్నారు. పెళ్లి కుమారుడు రావడం ఆలస్యమైంది, ఈ లోపల వీళ్ళు నూనె అయిపోయింది. వీళ్ళు ఎక్స్ట్రా తెచ్చుకున్నారు కాబట్టి వీళ్ళు ఏం చేసుకోగలిగారు? వెంటనే తమ నూనెను వేసుకుని సిద్ధపడి తమ డ్యూటీలను వెలిగించుకున్నారు. వాళ్ళు వచ్చారు, వీళ్ళు వచ్చారు, వాళ్ళు సిద్ధపడ్డారు, వీళ్ళు సిద్ధపడలేదు. వీరు ఎక్స్ట్రా నూనె తెచ్చుకున్నారు, వీరు కొంచెంతో సరిపెట్టుకున్నారు. చూడండి, వీళ్ళు భవిష్యత్తు గురించి ఆలోచించారు. ఒకవేళ లేట్ అయితే, పెళ్లి కుమారుడు రావడం ఆలమైతే దానికి మనం సిద్ధపడేద్దాం అనుకున్నారు. వీళ్ళు అలాగ అనుకోలే. ఓవర్ కాన్ఫిడెన్స్ మనకులాగా. ప్రస్తుతం మనం హ్యాపీగా బతికేస్తున్నామా లేదా, మనకున్న భక్తి సరిపోద్దా లేదా, ఆదివారం ఒక రోజు వెళ్తే సరిపోదా, ఇటువంటి భక్తి పరులు మాట బుద్ధి లేని కన్యకలు. ఇంకా చూడండి, చివరి వరకు వారి డ్యూటీలను వెలిగించుకున్నారు, కానీ వీళ్ళది మధ్యలోనే ఆరిపోయిందంట. పెళ్లి కుమారునితో లోపలికి వెళ్ళారు, వీళ్ళేమో చేయబడ్డారో బయటే నిలిచిపోయారు. వీళ్ళ తలుపు తెరిచి ఉంది, వాళ్ళకి తలుపు తెరిచి ఉండగానే లోపలికి వెళ్ళారు. వీళ్ళ తలుపు మూసిన తర్వాత అప్పుడు వచ్చారు. వీళ్ళని ప్రభు అంగీకరించాడు, వీళ్ళని తృణీకరించాడు. మీరెవరో నాకు తెలియదు అన్నాడు. చూడండి, ఏ గుంపులో ఉన్నా మీరు వచ్చిన, బుద్ధి గల కన్యకల గుంపులో ఉన్నామా, బుద్ధి లేని కన్యకల గుంపులో ఉన్నామా? ఒకవేళ బుద్ధి గల కన్యకల గుంపులో ఉంటే దినము కూడా మన భక్తి, మన విశ్వాసం రోజు రోజుకి పెరించుకుంటాం. మనం ఉన్న భక్తి చాలులే, ఆదివారం రోజున ప్రభు దగ్గరికి వెళ్ళి హాయ్ అనేద్దాంలే, అదే చాలు, నా డ్యూటీ బాగా వెలుగుతుందిలే అనుకున్నారనుకోండి, పెళ్లి కుమారుడు ఆలస్యమైతే మీ డ్యూటీలు ఆరిపోతున్నాయేమో, మీ భక్తి ఆయన చూసే కోణంలో సరితూగట్లేదేమో, మీ విశ్వాసం ఆయనకి సరిపోవట్లేదేమో. ఈరోజు మనం ఎలాగున్నామంటే మన భక్తిని, మన విశ్వాసాన్ని కాపాడుకోవలసినటువంటి పరిస్థితిలో మనం ఉన్నాం. చూద్దాం, నూనె అంటే ఏంటి? నూనె పరిశుద్ధాత్మక సాదృశ్యం అని చెప్పాను. నిర్గమకాండం 27:20 చూద్దాం ఒకసారి. ఇందాక మనం చూచాం, మీ దీపమును వెలుగుచుండనీయుడు అన్నాడు. ఇక్కడ కూడా చూద్దాం, నిర్గమకాండం 27:20. దీపము నిత్యము వెలుగుచున్నట్లు ప్రదీపమునకు దంచి తీసిన అచ్చము ఒలీవల నూనె తేవలనని ఇజ్రాయేలీలకు ఆజ్ఞాపించెను. ప్రత్యక్ష గుడారములో ఆ దీపం ఆరిపోకూడదంట. ఎందుకు ఆరిపోకూడదంటే, ఆ దీపం దేనికి సాదృశ్యం అంటే దేవుని యొక్క వెలుగుకి సాదృశ్యం. ఆ వెలగడానికి ఏం కావాలంటే ఒలివల నూనె కావాలి. ఎటువంటి ఒలివల నూనె కావాలా? దంచినటువంటి ఒలివల నూనె కావాలంట. నూనె పరిశుద్ధాత్మక సాదృశ్యం. పరిశుద్ధాత్ముడు ఉన్నప్పుడే ఆ వెలుగు నీలో వెలుగుతూ ఉంటది. పరిశుద్ధాత్ముడు మన జీవితంలో లేకపోతే మనం చీకటి సంబంధులైనటువంటి వారం. ఆ పరిశుద్ధాత్ముడు మనలో పని చేయకపోతే మన జీవితము చీకటమయము. ఆ పరిశుద్ధాత్ముడు ఏం చేస్తాడంటే ప్రతి సమయంలోనూ మనల్ని గద్దిస్తాడు, హెచ్చరిస్తాడు, బుద్ధి చెప్తాడు, నీతి యందు శిక్షణలోనికి నడిపిస్తాడు మనల్ని. ఈ ప్రత్యక్ష గుడారంలో ఆ దీపం వెలగాలంటే దంచినటువంటి ఒలివ నూనె కావాలని అన్నట్టుగా మన జీవితంలో కూడా ఏమి కావాలంటే పరిశుద్ధాత్ముడు ఖచ్చితంగా పని చేయాల. మొదట్లో అదే చెప్పాను నేను. మనం బ్రతుకుతున్నామంటే మన పని ఎంత లేదు. మనం బ్రతుకుతున్నామంటే మనలో పని చేసేవాడు ఎవరో తెలుసా? పరిశుద్ధాత్ముడు. అది మనలో ఉన్నాడా లేదా? ఒకవేళ ఉంటే ఆయన ఏం చేస్తున్నాడో ఇక్కడ అడుగుతున్నాడు. చూడండి, మన లోకాసువార్త 11:13 అంటాడు, పరలోకమందున్న మీ తండ్రి తన్ను అడుగు వారికి పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయముగా అనుగ్రహిస్తాడంట ఆయన. మన నూనె పరిశుద్ధాత్మకి సాదృశ్యం. అటువంటి పరిశుద్ధాత్మతో నిండిన జీవితముతో వ్యక్తిగతమైన ఆత్మీయ అభివృద్ధి జీవితంతో మనం సిద్ధపాటు మనం కలిగి ఉండాలంట పెండ్లి కుమారుని రాకడ కోసం. ఇక్కడ ప్రాముఖ్యమైన ఒక విషయం మనకు కనపడుతుంది. ఈ బుద్ధి గల కన్యకులు ఎగస్ట్రా నూనె తెచ్చుకున్నారు, బుద్ధి లేని కన్యకులు సరిపడ తెచ్చుకున్నారు. పెండ్లి కుమారుడు రావడం ఆలస్యమైంది. రావడం ఆలస్యమైనప్పుడు బుద్ధి లేని వారి దగ్గర, బుద్ధి గల వారి దగ్గరేమో నూనె ఉంది, బుద్ధి లేని వారి దగ్గర నూనె అయిపోయింది. ఇప్పుడు బోర మోగింది, కేక వినబడింది, ప్రభు వస్తున్నాడని. వీళ్ళు వెలిగిద్దాం అనేసరికి వీళ్ళ దీపాలు ఎలగట్ల. వెంటనే వీళ్ళు ఏం చేస్తున్నారు? ఈ బుద్ధి గల వారిని కొంచెము నూనె ఇరా అని అడుగుతున్నారు. ఒకవేళ మిమ్మల్ని అడిగితే మీరు ఏం చేస్తారు? కూరలోకి నూనె కొంచెం అసలు అయితే పూట కొంచెం తక్కువ వేస్తానంట. మనం అయితే నూనె ఇచ్చారా? నూనె ఇవ్వలేదా? ఎందుకు ఇవ్వలేదంటారు? కుటుంబంలో రక్షణ అనేది వ్యక్తిగతం. పెండ్లి కుమారుని శబ్దం వినపడింది, పెండ్లి కుమారుడు వస్తున్నాడు అనగానే వీళ్ళు లేచారు.
లేచిన వెంటనే వీళ్ళు డ్యూటీలు పట్టుకున్నారు. పెళ్లి కుమారుని ఎదుర్కోవడానికి వెళ్ళబోతుండగా, అయ్యో మా డ్యూటీలు వెళ్ళట్లేదు, ఒకసారి అక్కడ ఆగండి అన్న అన్నారు. ఏంటంటే మా డ్యూటీలు వెళ్తే కొంచెం నూనె పోయింది అన్నారు. సారీ మేమేమో, ఎందుకో తెలుసా, పెళ్లి కుమారుడు వస్తున్నాడు, మేము వెళ్ళిపోతున్నాం. రేపు పొద్దున్న యేసయ్య మధ్యాకాశానికి దిగుతున్నప్పుడు ఆర్భాటంతోనూ ప్రధాన దూత శబ్దంతోనూ దేవుని బోరం రోగినప్పుడు అంట ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరం కూడా శబ్దాన్ని వింటామంట. మనం ఆ శబ్దాన్ని విన్నప్పుడు, అయ్యో ఆగు ప్రభు, ఒక్కసారి నా భర్త రక్షణ పొందలేదు, నాకు కాలు ఎట్టుకోమని చెప్తాను అంటానికి లేదంట. అయ్యో నా బిడ్డ ఇప్పుడైనా నాకు కూడా తెచ్చుకుంటాను, ఇప్పటి వరకు లేకపోతే నేను బతకలేదు కాబట్టి నా చెయ్యట్టుకున్నా, నా కాలు ఎట్టుకున్నా లాక్కొస్తాను అవదంట. రక్షణ వ్యక్తిగతమైనది, ఒకరి నుంచి ఇంకొకరికి ఇచ్చేది కాదు. విశ్వాసము వ్యక్తిగతమైనది, ఒకరి విశ్వాసాన్ని బట్టి ఇంకొకరు రక్షింపబడరు. ఆత్మీయ జీవితం వ్యక్తిగతమైనది, మన ఆత్మీయ జీవితాన్ని బట్టి మన కుటుంబం రక్షింపబడదు. పరిశుద్ధాత్మ నివాసము, పరిశుద్ధాత్మ కార్యాలు వ్యక్తిగతమైనవి. మన జీవితంలో జరిగినవి మన బిడ్డలకి ఇద్దామంటే అవ్వదు. అర్థమవుతుందని నేను చెప్పిన మాట. ఎవరి రక్షణ వాళ్ళదే, ఎవరి విశ్వాసం వాళ్ళదే, ఎవరి భక్తి వాళ్ళదే, ఎవరి నీతి వాళ్ళదే. అందుకునే వాళ్ళు మేము ఇవ్వడానికి లేదు, అదిగో ఆయన వస్తున్నాడు మేము వెళ్ళిపోతున్నామని వెళ్ళిపోయారు, కానీ వాళ్ళు ఇవ్వడానికి ఇష్టపడలే. చూడండి ఏమంటున్నాడు ఇంకా అపోస్తుల కార్యాల్లో 8:18 నుంచి. ఇక్కడ వ్యక్తి కనబడతాడు, ఆ వరాన్ని నాకు ఇయ్యి అంటాడు. అపోస్తులు చేతులించడం వలన పరిశుద్ధాత్మ అనుగ్రహింపబడిన సీమోను చూచి వారి ఎదుట ద్రవ్యము పెట్టి, నేను ఎవరి మీద చేతులుంచుదునో వాడు పరిశుద్ధాత్మను పొందినట్లు ఈ అధికారం నాకు ఈడని అడిగాను. అందుకు పేతురు, నీవు ద్రవ్యం ఇచ్చి దేవుని వరమును సంపాదించుకుందువని తలంచుకున్నందున నీ వెండి నీతో కూడా నశించును గాక. నీ హృదయము దేవుని ఎదుట సరి అనేది కాదు గనుక నీ కార్యమందు నీకు పాలు పంపులు లేవు. ఇడెవడంటే గాడి సీమోను. ఇడేమన్నాడంటే వాళ్ళు చేతులు ఉంచినప్పుడు పరిశుద్ధాత్మను పొందుకుంటున్నటువంటి వారిని చూసి అన్నాడు, ఇదిగో నీకు డబ్బులు ఇస్తానో, వెండి బంగారాలు ఇస్తానో, నాకు కూడా ఈ అధికారం అంటున్నాడు. గమనించండి, దేవుని కార్యాలు, ఆత్మ సంబంధమైన కార్యాలు ఒకరి నుంచి ఇంకొకరికి వెళ్ళవు, ఇవ్వడానికి లేదు. అది రక్షణ అయినా, విశ్వాసమైనా, భక్తి అయినా, ఆత్మీయ వరాలైనా, కృపా వరాలైనా, ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలైనా, అది ఏదైనా దేవునికి సంబంధించిన కార్యాలు ఒకరి నుంచి ఇంకొకరికి ఇవ్వడానికి లేదు. కాబట్టి మన రక్షణను మనమే కాపాడుకోవాలి, మన విశ్వాసాన్ని మనమే పెంపొందించుకోవాలి, మన నీతిని మనమే కాపాడుకోవాలి, మన భక్తిని మనమే కాపాడుకోవాలా. అరే మా ఇంట్లో మా ఆవిడ వస్తుందండి మందిరానికి అంటారు చాలా మంది, ఆవిడ ఎత్తబడుతుంది కానీ మిగిలిన వాళ్ళు ఎత్తబడరు. మనం పరిశుద్ధాత్మతో నింపబడి మన రక్షణను మనము కాపాడుకున్న ఎడల మన వ్యక్తిగత జీవితము, రక్షణ జీవితము, విశ్వాస జీవితము దినదినము కూడా ఎలా ఉండాలంటే అభివృద్ధి చెందాలంట. అందుకని ఆ 5 బుద్ధిగల కన్యకులు నూనె అడిగారు, బుద్ధి లేని వారు అన్నారు, మా దగ్గర లేదు, నువ్వు షావుకర్ దగ్గరికి వెళ్ళి కొని తెచ్చుకో. ఇవ్వడానికి లేదు. ఒకవేళ మీరు ప్రార్థన చేయడానికి అయితే ఉంది, కానీ నా బిడ్డల రక్షణ కోసం, నా భర్త రక్షణ కోసం, నా భార్య రక్షణ కోసం, వారి భక్తి జీవితం కోసం, వారి విశ్వాస జీవితం కోసం అని ప్రార్థన చేయడానికి అయితే ఉందేమో, కానీ ఇప్పుడు ప్రభు వచ్చిన తర్వాత అది కూడా ఉండదు. ఆయన మధ్యాకాశానికి వచ్చినప్పుడు నువ్వు మాత్రమే ఎత్తబడతావు. ఏది? నీవు దివిటీలో నూనె కలిగి నువ్వు సిద్ధపాటి కలిగి ఉంటే. కాబట్టి ఒకరికి ఇవ్వడానికి లేదు. పెళ్లి కుమారుడు ఎందుకు ఆలస్యమయ్యాడు? ఇక్కడ పెళ్లి కుమారుడు ఆలస్యమయ్యాడు అని ఉంది. ఎందుకు ఆలస్యమయ్యాడు అని అంటే ఆయన ఆలస్యానికి ఒక కారణం ఉంది. ఆయన మనకులాగా ల్యాగ్ పర్సన్ కాదు. మందిరం 9:30 కంటే, మందిరం 7 గంటల కంటే 8 గంటలకు వెళ్దాం, 8:30కి వెళ్దాం, 9 గంటలకు వెళ్దాం అనుకునే రకం కాదు. కానీ ఆయన ఆలస్యం చేస్తాడంటే కారణం లేకుండా ఉండదు. ఎందుకు ఆలస్యం చేస్తున్నాడంటే చూడండి, 2 పేతురు పత్రిక 3వ అధ్యాయము 8వ వచనం నుంచి చూద్దాం. ప్రియులారా, ఒక సంగతి మరిచిపోకుడి, ఏమనగా ప్రభు దృష్టికి ఒక దినము 1000 సంవత్సరాల వలెను, 1000 సంవత్సరములు ఒక దినం వలెను ఉన్నవి. కొందరు ఆలస్యం అని ఎంచుకొనున్నట్లు ప్రభు తన వాగ్దానం గూర్చి ఆలస్యము చేయవాడు కాదు గాని ఎవరునూ నశింపవలనని ఇచ్చయింపక అందరును మారు మనసు పొందవలనని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతము గలవాడై ఉన్నాడు. అయితే ప్రభు దినము దొంగ వచ్చినట్లు వచ్చును. ఆ దినమున ఆకాశములు మహాధ్వనితో గతించిపోవును, పంచభూతములు మిక్కపటమైన వేండ్రముతో లయమైపోవును, భూమియు దాని మీద ఉన్న కృత్యములను కాలిపోవును. ఇవన్నీ ఇట్లు లయమైపోవునని గనుక ఆకాశములు రవులుకొని లయమైపోవునట్టు, పంచభూతలు మహావేండ్రముతో కరిగిపోవునట్టు, దేవుని దినము రాకడ కొరకు కనిపెట్టుచు దానిని ఆశతో అపేక్షించుచు మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ ఎంతో
జాగ్రత్త గలవారై ఉండవలెను. ఇప్పుడు చెప్పండి, ఎందుకు ఆలస్యం చేస్తున్నాడంట ఆయన? ఇప్పుడు ఎందుకు ఆలస్యం అవుతుందంట? ఎవరును నశించుట ఆయనకి ఇష్టమో లేదు. కాబట్టి అందరూ కూడా ఆయనను సొంత రక్షకుడిగా అంగీకరించాలనంట దీర్ఘశాంతము కలిగిన వాడిగా ఎదురు చూస్తున్నాడంట ఆయన. మన ఇంట్లో మన భర్తల రక్షణ కోసం ఎదురు చూస్తున్నాడు. మన ఇంట్లో భార్యల రక్షణ కోసం ఎదురు చూస్తున్నాడు. మన ఇంట్లో మన బిడ్డల యొక్క రక్షణ కోసం ఎదురు చూస్తున్నాడు. మన స్నేహితుల యొక్క రక్షణ కోసం ఎదురు చూస్తున్నాడు. మన బంధువుల యొక్క రక్షణ కోసం ఎదురు చూస్తున్నాడు. మన రక్త సంబంధికుల యొక్క రక్షణ కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. అది ఒక దినం వచ్చిందంటే ఆకాశాలు నశించిపోతాయి, పంచభూతాలు లయమైపోతాయి, సూర్యచంద్ర క్రాంతులు తమ వెలుగు నేడు ఆగిపోతాయి, మొత్తం అన్ని కూడా సమాప్తమైపోతాయి. కాబట్టి మనం ఎలా ఉండాలని చెప్తున్నాడంటే ఆ రాక కొరకు, దేవుని దినము రాకడ కొరకు ఏం చేయాలంట? చివరి వచనం, కనిపెట్టుకొని ఉండాలంట. మనం దేని కొరకు? ఆయన రాక కొరకు మనం కనిపెట్టుకొనుచు దానిని ఆశతో అపేక్షించుచు పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ ఎంతో జాగ్రత్త గలవారమై ఉండాలంట. మనం అబ్బాయి అన్ని మనకు అవ్వండి అంటారా? తర్వాత మన బతుకుతానికి కూడా ఉండదు. ఎందుకంటే సూర్యచంద్ర నక్షత్రాలు ఉండవు, సృష్టి ఉండదు, పంచభూతాలు ఉండవు, మనం బ్రతకడానికి కూడా ఉండదు. ఖచ్చితంగా మనం దేనికోసం ఎదురు చూడాలంటే ప్రభు రాకడ కోసం ఆశతో అపేక్షిస్తూ కనిపెడుతూ ఎదురు చూడగలిగే వారిగా జాగ్రత్తగా ఉండాలంట. ఎందుకు తెలుసా? మన దేవుడు ప్రేమ కలిగిన దేవుడు, మన దేవుడు ప్రేమామయుడు అనేటువంటి దేవుడు, కృప కలిగిన దేవుడు. ఎవరు నశించిపోవటానికి ఇష్టం లేక దీర్ఘశాంతముతో ఎదురు చూస్తున్నాడంట. మనం ఏమనుకున్నాం తెలుసా? రోజులు బాగానే గడిచిపోతున్నాయి, రోజులు బాగానే వెళ్ళిపోతున్నాయి, హ్యాపీగా వెళ్ళిపోతున్నాయి, మనకు కావాల్సిన అన్ని దొరికేస్తున్నాయి అనుకుంటున్నాం. కానీ ఇంటిలో నశించిపోతున్నారు, మన పరిసరాల్లో నశించిపోతున్న వారు ఎందరో ఉన్నారు. మన చుట్టూ ఎంతో మంది నశించిపోతున్నటువంటి బిడ్డలు ఉన్నారు. దేవుని ఎరుగకయే చాలా మంది లోకాన్ని విడిచి వెళ్ళిపోతున్న వారు ఉన్నారు. వారి కోసమంట మనము ప్రభు సువార్తను ప్రకటించే స్థితిలో మనం ఉండాలంట. ప్రతిరోజు కూడా దేవుడు మనకు అవకాశాన్ని ఇస్తూనే ఉన్నాడంట. ప్రతిరోజు కూడా అవకాశాన్ని ఇస్తున్నాడు. ఒక దినం వెంబడి ఇంకో దినం వెళ్తుందంటే మనం ఆరోగ్యంగా ఉన్నమట్టి బ్రతికేస్తున్నామని అనుకుంటున్నారేమో. ప్రతిరోజు కూడా మన దేవుడు మన జీవితంలో ఎందుకు కడుతున్నాడో తెలుసా? ఒకవేళ నువ్వు రక్షింపబడిన వాడవైతే, రక్షింపబడిన వారైతే ఈ రోజున నీ ద్వారా ఇంకొకరు రక్షింపబడాలనేది నీకు ఇంకో దినాన్ని ఇస్తున్నాడు దేవుడు. ఒక క్రొత్త దినాన్ని మనం ఎందుకు చూస్తున్నామో తెలుసా? మనం హ్యాపీగా బ్రతికేయడానికి కాదో, మనం తినేసి సంపాదించేసుకుని తిరిగేయడానికి కాదో, మన ద్వారా ఈ యొక్క నశించిపోతున్న ఆత్మ రక్షింపబడాలని దేవుడు మన జీవితంలో ఇంకో దినాన్ని ఇస్తున్నాడు. ఒకవేళ మీరు రక్షింపబడలేదనుకోండి, మీరు రక్షింపబడిన వారైతే దేవుడు ఇంకో రోజు నీకు అవకాశం ఇస్తున్నాడు. ఈ రోజైనా నువ్వు రక్షింపబడిన అవకాశం ఇస్తున్నాడు. మనం ఏమనుకుంటామంటే మన జీవితంలో 70 సంవత్సరాలు 80 సంవత్సరాలు హ్యాపీగా బతికేద్దామని అనుకుంటున్నారేమో. దేవుడు మనకి సంవత్సరాలు దొరబడుతున్నాయి, దినాలు దొరబడుతున్నాయి అంటే మనలాగా నశించిపోకుండా మనం ఇతరులకి సువార్తను ప్రకటించి వారిని కూడా మనలా రక్షణలో తీసుకురావాలనే. తలుపు ఎందుకు మూయబడిందని అంటే కృపాకాలము శాశ్వతంగా ఉండదు. జాతికినాల ధర్మశాస్త్ర కాలం అయిపోయింది. ధర్మశాస్త్ర కాలంలో పాపం అంటే ఏంటో చూపించబడింది, పాపానికి ఉన్న శిక్ష ఏంటో చూపించబడింది. ఆ శిక్షకి పాత్రలు అయిపోయారు. ఆ ధర్మశాస్త్ర కాలం తర్వాత వచ్చినటువంటి కృపాకాలం ఉందే, యేసుక్రీస్తును బట్టి ఆ కృపాకాలంలో మనం బ్రతుకుతున్నాం. ఆ కృపా కాలాన్ని బట్టే ఇప్పుడు మనందరం జీవిస్తున్నాం. ఆ కృపా కాలమే మనల్ని ఇలాగా మనం ఎన్ని అతిక్రమాలు చేసినా మనల్ని నడిపించేస్తుంది. కానీ కృపాకాలానికి ఒక ముగింపు ఉంది. ఆ ముగింపే ప్రభు రెండవ రాకడ. ఒక సమయం తర్వాత మరలా కృపాకాలంలోకి మనకు చూడాలన్నా చూడలేం. మన సమయం ఉన్నప్పుడే, ఆ కృపాకాలం ఉన్నప్పుడే మనం సిద్ధపడి కలిగి ఉండాలా. చూడండి, మత్తయి సువార్తలోను ఆ పెండ్లి కుమారుడు వచ్చినప్పుడు చదివిన దాంట్లోనే 25:10 వారు కొనబోచుండగా పెండ్లి కుమారుడు వచ్చాను, అప్పుడు సిద్ధపడి ఉన్నవారు అతనితో కూడా పెండ్లి ఎందుకు లోపలికి పోయేరి. అంతటా తలుపు వేయబడెను. ఆ తరువాత తక్కిన కన్యకలు వచ్చి అయ్యా అయ్యా మాకు తలుపు తీయమని అడుగగా అతడు మేము నెరుగునని మీతో నిశ్చయముగా చెప్పారు. ఆలోచించేయండి, కృపాకాలం ఉన్నంత వరకునే మనకు సమయం. మీరు అనుకుంటారేమో చాలా కాలం ఉంది కదండి, చాలా వయసు ఉంది కదండి. ఎన్నో సూచనలు కనబడుతున్నాయి. మత్తయి సువార్త 24:25లో చెప్పినట్టుగా ఎన్నో సూచనలు మన కళ్ళ ముందు సాక్షాత్కరించబడుతున్నాయి. ఏ సమయంలో ప్రభు వస్తాడో తెలీదు. ఆ వచ్చినప్పుడు మనము సిద్ధపడలేదనుకోండి, కృపాకాలం ముగిసిందనుకోండి, తర్వాత మనం రక్షింపబడాలన్న అవకాశం లేదు. ఒకసారి ఊహించండి, వీళ్ళు కొడుతున్నారంట, తలుపు కొడుతున్నారంట, అయ్యా అయ్యా
తలుపు తీయ్యా అని కొడుతున్నారంట. ఒక్కవేళ మనం బయట ఉంటే మనం ఎలాగుంటామంటారు? జరిగిందా లేదా సందర్భం? దేవుడు నోవాహును వాడ కట్టమన్నాడు. వాడని తయారు చేస్తూ ఉన్నాడు. తయారు చేస్తాడంటే పెచ్చోడు అనుకున్నారు అందరూ. దేవుని వాక్యం ఏం చెప్పుదో తెలుసా? ఆ దినములలో, అంత ఘోరమైన దినములలో, అంత భయంకరమైన దినములో నోవహు ఒక్కడే నీతిమంతుడిగా కనపడ్డాడంట. బైబిల్ గ్రంథం చెప్పే మాట ఏంటో తెలుసా? ప్రభు రాకడ దినాలు ఎలా ఉంటాయో తెలుసా? నోవాహు దినములను పోలి ఉంటాయి. నోవాహు దినాల్లో ఎలా ఉన్నారంట? దేవుని మందిరానికి రండి, వద్దో. దేవుని సన్నిధికి రండి, వద్దో. అయ్యో పరిశుద్ధ దినాన్ని మనం పరిశుద్ధంగానే ఆచరించాలి, పునరుద్ధరణ దినాన్ని పరిశుద్ధంగా, అబ్బాయి వద్దో. ఈ రోజున మనం చేస్తున్న పని తినుచు తాగుచు సుఖిస్తూ వారి ఇష్టానుసారంగా బ్రతికారంట. ఇప్పుడు లేరా? దౌర్భాగ్యం ఏంటి చెప్పిన? ఆదివారాలే ఫంక్షన్లు పెడుతున్నారు, ఆదివారాలే చుట్టాలు వస్తారు, ఆదివారాలే మనం మొక్కుబళ్ళు, ఆదివారం రోజునే అన్ని ఆదివారమే. పని పాట లేని వాళ్ళు ఎవరంటే పాస్టర్లోనో ఇలా ఇటువంటి పరిచయాలు చేసేవాళ్ళు. మిగిలిన వాళ్ళు వాళ్ళ ఇష్టం, ఎక్కడైనా తిరగొచ్చు, ఎలాగైనా ఉండొచ్చు, ఆదివారంతో సంబంధం లేదు. నోవాహు దినాల్లో సేమ్ సిచ్యువేషన్ ఎండ టైంలో ఉంటుంది, ప్రభు రాకడ దినాల్లో ఉంటుంది. ప్రభు రాకడ దినాలు ఎలా ఉంటాయంటే నోవాహు దినాలను పోలి ఉంటాయి. తినుచు తాగుచు సుఖిస్తూ, దేవుని ఎడల భయభక్తులు లేకుండా, దేవుని దూషిస్తూ, దేవుని బయట భయభక్తులు కలవారిని అవమానిస్తూ, హేళన చేస్తూ అటువంటి దినాలే ఉంటాయంట. అటువంటి దినాల్లో నోవాహుని వాడకట్టమన్నాడు. విశ్వాసంతో వాడకట్టడం మొదలెట్టాడు. ఎందుకంటే పరిస్థితులు, దేవుడు చెప్పేది ఎలా ఉంటుందో చెప్పమంటారా? మన పరిస్థితులకు వ్యతిరేకంగా ఉంటుంది. దేవుని ఆజ్ఞ కానీ దేవుని ఆదేశం కానీ మన పరిస్థితులకు వ్యతిరేకంగా ఉంటాయి. మనం అనుకుంటాం, ఏంటి ప్రభా దానికి దీనికి సంబంధం ఏంటి అనుకుంటాం. కానీ అక్కడ నోవాహు కూడా అలాగే అనుకున్నాడేమో. అనుకుని ఉంటే వాడ కట్టేవాడు కాదు. దేవుని ఎడల భక్తి కలిగిన వాడిగా, నీతిమంతుడిగా, విశ్వాసంతో వాడను కట్టడం ప్రారంభించాడు. అందరూ హేళన చేశారు. మొత్తం వాడ తయారైపోయింది. దేవుడు ఆజ్ఞ ఇచ్చాడు, ఇద్దరేసి వెళ్ళిపోండి, నీ కుటుంబం వెళ్ళిపోండి అన్నాడు. వెళ్ళిపోండి అన్న దేవుడు చేసిన పని చూడండి. ఆదికాండం 7:16 ప్రవేశించినవన్నీయు దేవుడు అతనికి ఆజ్ఞాపించిన ప్రకారము సమస్త శరీరులలో మగదియు ఆడదియు ప్రవేశించాను. అప్పుడు యెహోవా వాడలో అతనిని మూసివేశాను. వాడ గొళ్ళు పెట్టింది ఎవరు? దేవుడే. ఆ దినం రాబోతుంది. ఈ కృపాకాలం అయిపోగానే దేవుడు ఏం చేస్తాడో తెలుసా? లాక్కేస్తాడు. అది ఆ లాక్కేస్తాడో మీరు అనుకుంటున్నారేమో, అబ్బాయి అది ఎప్పుడో కదండి. కాదో, సమీపంగా ఉంది. దేవుడే గొళ్ళెం పెడతాడు, దేవుడే లాక్ చేస్తాడు. కృపాకాలం ముగిగానే ఇంకా రక్షణ ఉండదు. కృపాకాలం ముగిగానే కృప ఉండదు. కృపాకాలం ముగిగానే దయ, కరుణ, జాలి, కటాక్షం ఏమి ఉండవు. తీర్పు మాత్రమే. పంచభూతాలు నశిస్తాయి, భూలోకమంతా నశిస్తుంది. ఏమైపోతారు? దేవుడు గొళ్ళెం పెట్టాడు. నోవాహు వాడని తయారు చేసినప్పుడు ద్వారం ఎంత పెట్టి ఉంటాడు చెప్పండి? పెద్దది ఎట్టుంటాడు, చిన్నది ఎట్టుంటాడు? అది వాడది, హోటల్ కాదు, చిన్నదే పెడతాడు. ఎందుకో తెలుసా? అది వాడ నీటి మీద తేలాలి. ఎటువంటి నీటి మీద తెలుసా? 40 దినాలు 40 రాత్రులు ప్రచండ వర్షం, కొండలు సైతం మునిగిపోయినటువంటి వర్షం. ఎక్కడ ఆగింది వాడ చెప్పండి? అరారాతు కొండ మీద ఆగిందంటే అప్పటి వరకు ఆ కొండ పైన తేలిందా, లేకపోతే కొండ ఎక్కిందా? కొండ పైకి వెళ్ళిందా వర్షం నీరు? ఆ పైన తేలాడుతుంటే కొండలు సైతం మునిగిపోయి అంతటి జలప్రళయం వచ్చి అది తగ్గుదు అది ఎక్కడ ఆగిందో తెలుసా? అరారాతు కొండ మీద ఆగిందంట. అది ఒక్కసారి ఊహించుకోండి. అటువంటి దినాలు వస్తే ఎలా ఉంటాయి అంటారు? రాలేదనుకుంటున్నారా? బయట దేశాల్లో ఒక్కసారి టీవీ ముందు కూర్చోంటే, న్యూస్ చూస్తే, లేదా యూట్యూబ్లో చూస్తే, ఎక్కడ వరకు అవసరంలే. మన ఉత్తరప్రదేశ్ తగలడిపోయింది మొన్న ఈ వరదలకే. ఎక్కడికి వెళ్ళవసరంలే. భయంకరమైన పరిస్థితులు మన దేశంలోనే జరుగుతున్నాయి. మనం సేఫ్ జోన్ లో ఉన్నామని అనుకుంటున్నాం అంతే, మనకేం తెలియట్లే. దేవుడు ఒక్కసారి ఆ కృపాకాలం నా పైన దిగొచ్చాడంటే మనకు అవకాశం లేదో. చూడండి ఎలా ఉంటదంటే ఆ ద్వారము, లోకసువార్త 13:24 ఆయన వారిని చూచి ఇరుకు ద్వారం ప్రవేశింప పోరారుడి, అనేకులు ప్రవేశింప జూతురి గాని వారి వలన కాదని మీతో చెప్పుచున్నాను. ఇంటి యజమానుడు లేచి తలుపు వేసిన తర్వాత మీరు వెలుపల నిలిచి తలుపు తట్టి, అయ్యా మాకు తలుపు తీయమని చెప్పనారంభించినప్పుడు ఆయన మీరెక్కడ వారో మేము నెరిగినని ఉత్తరము మీతో చెప్పును. అందుకు మీరు మీ సముఖమునందు మేము తిని త్రాగిచుంటుమే, మేము మా వీధులలో బోధించితే అని చెప్పసాగుదురు. అప్పుడైనా మీరెక్కడి వారో మిమ్మను ఎరుగునని మీతో చెప్పుచున్నాను. అక్రము చేయు మీరందరూ నా యొద్ద నుండి తొలగిపోండని చెప్పాను. మనం ఉంటామంట, ప్రభా నేను రక్షణ తీసుకున్నాను, ప్రభా నేను ఆదివారం మందిరానికి వెళ్ళాను, ప్రభా ఆదివారం అంతసేపు నీ మందిరంలోనే కూర్చున్నాను అంటామంటే గానీ మన దగ్గర డ్యూటీ ఉండదు, డ్యూటీలో నూనె ఉండదు, డ్యూటీ వెలుగుతూ ఉండదు. పైకి ఎవరు మనం? మన చేతిలో బైబిల్ ఉంటుంది, కానీ బైబిల్లో ఉన్న వాక్యం మనలో ఉండదు.
మనందరి చేతిలోని బైబిల్ ఉంటుంది, కానీ ఆ బైబిల్ ఉన్న వాక్యమే మనలో ఉండదు. ఇప్పుడు చెప్పండి, మీ దివిటి వెలుగుతుందా అరిపోతుందా? వాక్యం లేకుండా ఎలా వెలుగుతుంది? వాక్యమే కదా మనల్ని జీవింపజేసేది, వాక్యమే కదా మనల్ని బ్రతికింపజేసేది. వాక్యము అని వింటున్నాం, వాక్యం వింటున్నాము, వాక్యాన్ని వినటం వల్ల సరిపోదు. వాక్యం వినడం వల్ల ఏమొస్తుంది? విశ్వాసం పెరుగుతుందా? వాక్యం వినడం వల్ల మన జీవితం సరిచేయబడుతుందా? వాక్యం వినడం వల్ల మన జీవితంలో ఏదైతే దేవునికి వ్యతిరేకమైన వాటిని కట్ చేస్తున్నామా? మార్పు లేకపోతే, గ్రహించుకోకపోతే, మన జీవితంలో వాక్యానుసారంగా బ్రతకపోతే ఇప్పుడు మనం ఆరిపోయిన వారమే కానీ వెలిగింపబడిన వారం కాదు కదా. వాక్యం ఎందుకంటే మనకు అలంకరణ. ఎక్కడికి వెళ్తున్నావు? ప్రేయర్కి వెళ్తున్నాను, అది అలంకరణ. కానీ అందులో ఉన్నదేంటి? వాక్యం. అదే వాక్యం అంటే ఏంటి? ఏమో ఒక దినం రాబోతుంది, ఆ దినాన్ని వచ్చి ప్రభువా నీ మందిరంలోకి నేను ప్రతి ప్రార్థనా కూడికి వచ్చానే, ప్రార్థనా కూడికి రావడమే కాదు, నీ మందిరంలో నేను పరిచర్య చేశానే, పాటలు పాడానే, లేకపోతే అది చేశానే, ఇది చేశానే అని చెప్తే నువ్వెవరో నాకు తెలీదు. మన క్రియలు, మన విశ్వాసము, మన నీతి, మన సాక్ష్యము, వీటిని లెక్క కడతాడు దేవుడు. ఇప్పుడు పరీక్ష అయిపోయిన తర్వాత ఎగ్జామ్ హాల్లో నేను పరీక్ష రాయడానికి వెళ్తానండి అంటే పంపిస్తారా? పరీక్ష టైం అయిపోయింది, పరీక్ష రాసి అందరూ బయటకు వెళ్ళిపోతుంటే నేను ఎగ్జామ్ రాయడానికి వచ్చానండి అంటే ఏమంటారు? ఇదేంటో తెలుసా, ఇది కృపాకాలమే, కానీ మనకి పరీక్షా కాలం, మనం సిద్ధపడడానికి ఉండే కాలం ఇది. మన హ్యాపీగా మన బతుకు మనం బతికేద్దామండి అని అనుకోవడానికి కాదు ఇది. ఇది ఒక పరీక్షా కాలం. ఈ జీవితంలో ఎదురయ్యే పరీక్షల్ని మనం ఎదుర్కొంటూ పాస్ అవుతూ ముందుకు సాగుతూ ఉంటే ఫైనల్ ఎగ్జామ్ ఒకటి ఉంటుంది, ఆ తీర్పు అనే ఫైనల్ ఎగ్జామ్. ఆ తీర్పు అనే ఫైనల్ ఎగ్జామ్లో అప్పుడు మనం మెరిట్ పొందుకోవాలా. ఇక్కడ ఆదివారాలకు చర్చిలకు వచ్చేసో, పాటలు పాడేసో, వెళ్ళిపోయో, అటు తిరిగేసి ఇటు తిరిగేసి నేను హ్యాపీగా ఉన్నానండి అనుకుంటే కాదో. మనం సిద్ధపడాల్సినటువంటి కాలం ఇది. ఒకనొక రోజున దానికి లాక్ చేయబడుతుంది. ఆ లాక్ చేయబడినప్పుడు నువ్వు లోపల ఉండాలంటే ఖచ్చితంగా మనం సిద్ధపడి మెలకగా ఉండి మన భక్తి, విశ్వాసము, నీతి క్రియలు సరైన రీతిలో ఉంటేనే మనం లోపలుండి లాక్ చేయబడతాం. లేదంటే మనం కూడా బయట ఉండి అయ్యా అయ్యా అని తలుపు కొట్టాలి. అలాగే కొట్టారంటే అక్కడ నవాహో 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 అని తలుపు కొడతా ఉన్నారో, తలుపు కొడతా ఉంటే వాడ తేలి ఆడుతూ ఉంది, పైకి వెళుతూ ఉంది. వీళ్ళు ఆర్తనాదాలు పెరుగుతున్నాయి. ఆ జల ప్రళయం ఏం చేసిందో తెలుసా? వారిని ముంచేసింది. ఒకనొక దినాన ప్రభు కూడా వచ్చినప్పుడు నీతిమంతులైనటువంటి వారందరూ కొనుకోబడతారు. భక్తి, విశ్వాసం, సాక్ష్య జీవితం, రక్షణ జీవితం కాపాడుకున్న వాళ్ళందరూ ఎత్తబడతారు. మిగిలిన వారందరూ విడిచిపెట్టబడతారు. ప్రభా నీ మందిరంలో నేను ఎన్ని కానుకలు ఇవ్వలేదు, నీ మందిరంలో ఎన్నిసార్లు నేను వంటలు చేయలేదు, నీ మందిరంలో ఎన్నిసార్లు భోజనం చేయలేదు, నీ మందిరానికి నేను ఎంత ధన సహాయం చేయలేదు, పనికిరావయ్యి. కాబట్టి గ్రహించండి, ఈ ఉపమానం మనకు చెప్పే హెచ్చరికలు ఏంటంటే క్రైస్తవునిగా కనిపిస్తే సరిపోదు, క్రీస్తు పోలికలకు మనం మారాలా. క్రీస్తు పోలికలోకి, క్రీస్తు కొరకు ఎదురు చూచే రీతిలో మనము పెండ్లి కుమార్తెగా, వధువు సంఘముగా మనం సిద్ధపాటు కలిగి ఉండాలా. పరిశుద్ధాత్మతో నిండిన జీవితం చాలా చాలా ప్రాముఖ్యం. చాలా మంది పరిశుద్ధాత్మకి ప్రాధాన్యత ఎవరు? పరిశుద్ధాత్మ నింపుదల ప్రతిరోజు మనం అడగాల. ప్రభు ఈరోజు నీ ఆత్మచేత నన్ను నింపయ్యా, ఈరోజు నీ ఆత్మచేత నన్ను నింపయ్యా, ప్రతిరోజు ఉదయం లేవగానే నీ ఆత్మచేత నన్ను నడిపించయ్యా, నీ ఆత్మ కార్యాలు నా ద్వారా జరిగించయ్యా అని పరిశుద్ధాత్మ ప్రాధాన్యమైన జీవితంలో మనం జీవించాలి. మూడోది, దేవుని దగ్గర మనం ఎప్పుడు ఆలస్యం చేయకూడదు. అది జరిగిందా లేదా? ప్రభు దగ్గరికి వెళ్ళాల్సిన వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు? వీళ్ళు ప్రభు వచ్చాడు, నూనె లేక వీళ్ళు ఎక్కడికి వెళ్ళారు? షావుకర్ గారి దగ్గరికి వెళ్ళారు. ఇటు వెళ్ళాల్సిన వాళ్ళు ఇటు వెళ్ళారు. తర్వాత వచ్చి తలుపు కొడుతున్నారు. ఏమైపోయింది? అప్పటికే ఆలస్యం చేస్తే జరిగేది అదే. ఆలస్యం చేస్తే తలుపు లాక్కు తీయబడదో, ఇక్కడ కాదు అక్కడ. ప్రభు వచ్చిన తర్వాత మరలా తీయబడదో. లేదు ప్రభు ఒకసారి మా అత్తకి భోజనం పెట్టొత్తానికి వెళ్ళాను, లేదు ప్రభు మా బిడ్డలు వచ్చారు, ఒకసారి మా చుట్టాలు వచ్చారు చూసొత్తానికి వెళ్ళాను, అవ్వదో. తర్వాత 4, ప్రతిరోజు కూడా ఈ రోజే ప్రభు వస్తే నేను సిద్ధంగా ఉన్నానని మనముగా పరిశీలించుకోవాలి. ప్రతిరోజు కూడా మనం అట్టి సిద్ధపాటు కలిగి ఉన్నామో లేదో మనం పరిశీలించుకోవాలి. ఒకవేళ ప్రభు రాకడ అకస్మాత్తుగా వస్తే ఈ సమయంలో నేను ఎత్తపడగలిగేటువంటి అటు సిద్ధపాటు, అటు భక్తి, అటు మనస్సు, అటు ఆత్మ మనం కలిగి ఉన్నామో లేదో చూడాలి. కాబట్టి ఈరోజు ఆ 10 మంది కన్యకల జీవితంలో మనము 10 పాయింట్లు వెంట వచ్చాం. ఈ 10 పాయింట్లు మన జీవితంలో ఎంతవరకు మనము సిద్ధపాటు కలిగి ఉంటున్నాం, ఎంతవరకు మనం ఆత్మ పూర్ణులుగా ఉంటున్నాం, ఎంతవరకు పరిశుద్ధాత్మ ద్వారా మనము జీవించగలుగుతున్నాం అనేది మనం పరిశీలన చేసుకుని
మనము సిద్ధపాటు కలిగి ఉండాలని కోరుకుంటూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. మనమందరం కూడా ప్రార్థన చేద్దాం. ప్రభు ఆర్భాటంతోనూ ప్రధాన దూత శబ్దంతోనూ దేవుని బోరతోనూ ఆయన మధ్యాకాశానికి మేఘారూరుడిగా రాబోతున్నాడు. ఇప్పుడున్న పరిస్థితులన్నీ కూడా మనకు కనపడుతున్నాయి. ఇప్పుడున్న పరిస్థితులన్నీ కూడా ప్రభు రాకడికి సూచనలుగానే కనపడుతున్నాయి. ఆయన ఏ సమయాన్ని వస్తాడో ఎవ్వరికి తెలియదు. అకస్మాత్తుగా వస్తాడు ఆయన. కనురెప్ప పాటునైనా మన మధ్యకు వచ్చి ఎత్తబడతామంట. చాలా మంది మోసం చేసేవాళ్ళు వచ్చారు. ఆ రోజు వస్తాడు, ఈ రోజు వస్తాడు, అబ్బే ఇంకా చాలా కాలం ఉంది అని మనల్ని మభ్య పెట్టేవాళ్ళు వచ్చారు. ఆ మాటలు వినొద్దు. ఒకవేళ ఈ రోజు ప్రభు వస్తే నేను ఎత్తబడడానికి నేను సిద్ధపాటు కలిగి ఉన్నానా లేదా, అట్టి సిద్ధపాటు మనం కలిగి ఉండేటట్లు మన భక్తి ఉండాలి. అంతేగాని ఇంకా చాలా కాలం ఉంది కదా, చాలా రోజులు ఉన్నాయి కదా, చాలా సంవత్సరాలు ఉన్నాయి కదా, ఇప్పుడు చూద్దాంలే, ప్రభు ఈ రాత్రే వచ్చేస్తే సిద్ధపాటు కలిగి ఉన్నామా లేదా. ఇది ఒక ఉపమానమే అవ్వచ్చు, యథార్థమైనది ఇది. ఖచ్చితంగా ప్రభు మన దగ్గరికి అతి త్వరలో రాబోతున్నాడు. ఆయన మేఘారూరుడిగా రాబోతున్నాడు. ఆయన ఒలివుల కొండ మీద ఆయన అడుగు పెట్టబోతున్నాడు. ఖచ్చితంగా నువ్వు నేను కలుసుకోబోతున్నావు. రక్షణ వ్యక్తిగతమైనది. ఆ 10 మంది కన్యకల్లో వారు సిద్ధపడ్డారు, భక్తులు సిద్ధపడ్డారు, విశ్వాసంలో సిద్ధపడ్డారు, మందిరంలో ఉన్నారు, పెండ్లికి పిలువబడ్డారు, అన్ని చేయబడ్డారు. గాని 5 సిద్ధపడ్డారు, 5 సిద్ధపడి లేకుండా ఉన్నారు. ప్రభు రాకడ ఆలస్యం అవుతుందంటే అది మన కోసమే. అనేక మంది నశించిపోతున్న వారు ఉన్నారు. అనేక మంది నశించిపోతున్న వారు ఉన్నారు. ఒక్కరిని నశించడం ఆయనకి ఇష్టం లేదు. కాబట్టి ఆయన మన కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. ఆయన మన కుటుంబం కోసం ఎదురు చూస్తున్నాడు. ఆయన మన ఆత్మీయుల కోసం ఎదురు చూస్తున్నాడు. ఆయన మన బంధువుల కోసం ఎదురు చూస్తున్నాడు. ఆయన మీరొక్కరు రక్షించబడ్డం ఆయన చిత్తం కాదు. ఆయన మన కుటుంబం కోసం కూడా తన స్వరక్తాన్ని కార్చాడు. ఆయన మన బంధువుల కోసం కూడా ఆయన స్వరక్తం చేత కొనుక్కున్నాడు. ఆయన మన ఆత్మీయులను కూడా, మన ఇరుగు పొరుగు అని కూడా ఆయన తన విలువైన రక్తం చేత కొన్నాడు. ఆయన ఆ సత్యమును తెలుసుకున్న రోజునే ఖచ్చితంగా వారు రక్షింపబడినప్పుడే ప్రభు ఈ లోకానికి వస్తాడు. కృపాకాలం దాటిపోతే ఎవరు ఏం చేయలేము. కృపాకాలం దాటిపోతే అవకాశం లేదు. ఆ గడియ పెట్టబడితే ఇంకా అవకాశం లేదు. మనం కూడా అరవాలి బయటుండి. ఆయన తలుపు నద్దుండి తట్టుచూ ఉన్నాడంట ఆయన. కాబట్టి ఈ రోజున 10 మంది కన్యకలు 5 బుద్ధి గలవారు సిద్ధపడ్డారు. సంపూర్ణ సిద్ధపడి కనపడుతుంది. ఆలస్యమైంది కానీ ప్రభు వస్తున్నాడనే కేకకి వారు డ్యూటీలను వెలిగించుకున్నారు. ప్రభు చెంతకి నడిచారు. ఇంకో 5 కూడా ఆహ్వానించబడ్డారు, సిద్ధపడ్డారు. కానీ వారి డ్యూటీలు వెలిగించటానికి వారి దగ్గర నూనె తక్కువైంది, వారి ఆత్మీయ జీవితం తక్కువైంది, వారి భక్తి జీవితం తక్కువైంది, వారి విశ్వాస జీవితం తక్కువైంది. కానీ వారు కొనుక్కుందామని వెళ్ళారు, కానీ ప్రయత్నాలు చేశారు. కానీ వచ్చేసరికి గడియ పెట్టబడింది. నువ్వు ఆలస్యం చేస్తే విడిచిపెట్టబడతావు. ప్రభువు సిద్ధంగా ఉన్నాడు, రాబోతున్నాడు. ఆర్భాటంతో ప్రధాన దూత శబ్దంతో దేవుని బోర ప్రపంచమంతా మోగుతుందంట. ఆ శబ్దాన్ని మెలుకుగుండి వినగలిగిన వారే ఆయన చెంతకు వస్తారంట. నీ దగ్గర సిద్ధపాటు లేకుండా నువ్వు ఆ శబ్దాన్ని విన్న ఉపయోగం లేదు. ఆ సందర్భం ఎలా ఉంటదంటే కనురెప్పపాటులో జరిగిపోద్దంట. అది నువ్వు వెనక్కి వెళ్దాం అనుకుంటే ఈ కనురెప్పపాటు సమయమే నీకు విడిచిపెడతాది. నీ కుటుంబంలో నీ వారు అందరూ కూడా రక్షింపబడాలని కోరుకుంటే ఈ సువార్తను వారికి ప్రకటించు. అతి సమీపంగా ఉంది. వాక్యం నీ చేతిలో ఉండడం కాదు, వాక్యం నీ హృదయంలో ఉండాలి. ఆడియో బైబిల్స్ వచ్చినాయి. ఒకవేళ చదవడం రాకపోతే ఆడియో బైబిల్స్ వినండి. వాక్యం నీ హృదయంలో ఉన్న రోజునే నీలో వాక్యం పని చేస్తుంది. నీ చేతిలో ఉంటే పని చేయదు. అది నీలో ఉంటేనే వాక్యం పని చేస్తుంది. కాబట్టి రోజు అటు సిద్ధపాటు కలిగి ఉందాం, మెలకుగా ఉందాం, ప్రార్థన చేద్దాం. ప్రభు వచ్చేటప్పుడు ఈ రోజే వస్తే అన్నట్టు రీతిలో మనం సిద్ధపడదాం. ఆయనలో ఎత్తపడడానికి అట్టి కృప ఇవ్వలాగిన పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేయలాగిన ప్రార్థన చేద్దాం. దయగల ప్రభా, కృపగలిగిన తండ్రి నీకు వందనాలు. ఇంతవరకు నీ సన్నిధిలో ప్రభా 10 మంది కన్యకలను గురించి మాతో మాట్లాడుతూ వచ్చా ప్రభా. మేము బుద్ధి లేని వారిగా కాకుండా బుద్ధి గల కన్యకల్లాగా సాక్ష్య జీవితం కలిగి ఉండడానికి, విశ్వాస జీవితం కలిగి ఉండడానికి, పరిశుద్ధాత్మ నడిపింపు కలిగి ఉండడానికి ప్రభా మా విశ్వాసాన్ని మేము కాపాడుకుంటూ మా రక్షణను చేత పట్టుకొని కడవరకు నీకు నమ్మకంగా ఉండగలిగే కృపను మా అందరికీ దయచేయమని, మా ద్వారా మా కుటుంబాల్లో ఇంకెవరైతే రక్షింపబడాల్సి ఉన్నారో, మా స్నేహితులు, మా బంధువులు, రక్త సంబంధికులు, ఇంకెవరైతే ఇరుగు పొరుగు వారు రక్షింపబడవలసి ఉన్నారో వారందరికీ కూడా తండ్రి ఇట్టి సువార్తను మేము ప్రకటించగలిగే కృపను మా అందరికీ దయచేయమని, విన్న మాటలను బట్టి మేమును కూడా తండ్రి ఈ రాత్రి ప్రభు మధ్యాకాశానికి దిగి వస్తే నేను సిద్ధపడ్డానో లేదో పరిశీలించుకుని ఆ రీతిగా సిద్ధపాటు కలిగి ఉండడానికి సహాయమును దయచేయమని ప్రభు ఎంతవరకు మాకు తోడుగుండి నడిపించిన దేవా నీకు వందనాలు చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్.